విత్ అసెస్మెంట్ ప్రొసీజర్స్. ఓకే, అసెస్మెంట్ ప్రొసీజర్స్లో ఏంటి నార్మల్గా మనకి ఏం తెలుసు, ఎవడన్నా రిటర్న్ ఫస్ట్ ఏం చేస్తాం, ఇఫ్ ఎస్ఎస్సి నాట్ ఫైల్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ విత్ ఇన్ టైం. నార్మల్గా ఏం చేయాలి, రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయాలి. విత్ ఇన్ టైం ఫైల్ చేయకపోతే మనం ఏం చేస్తాం అంటే నోటీస్ ఇష్యూ చేస్తాం, ప్లీజ్ ఫైల్ ద రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ అని చెప్పి. వాడు రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయకపోతే మనం ఏం చేస్తాం అంటే సెక్షన్ 144 కింద బెస్ట్ జడ్జ్మెంట్ అసెస్మెంట్ పాస్ చేసి అంటే మన దగ్గర ఉన్న బెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్లై చేసి వాడికి ఇంత ట్యాక్సిబుల్ అని చెప్పి మనం అసెస్మెంట్ ఫస్ట్ చేసేస్తాం. అంటే ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ సెక్షన్ 142(1) ఈజ్ ఇంటర్లింక్డ్ విత్ సెక్షన్ 143(1). ఏంటి 143(1) ఒక వ్యక్తి మీద అసెస్మెంట్ ఎప్పుడు చేయాలి అని చెప్తాడు. బిఫోర్ గోయింగ్ టు 143(1), బిఫోర్ గోయింగ్ ఫర్ అసెస్మెంట్ యూ షుడ్ గివ్ నోటీస్ టు ద ఎస్ఎస్సి. నోటీస్ అండర్ సెక్షన్ ఏ సెక్షన్ కింద ఇవ్వాలి, 144 కింద వాడికి నోటీస్ ఇష్యూ చేయాలి. ఓకే. ఒకవేళ బుక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ నీకు లేదు, అప్పుడు ఏం చేయాలి, మళ్ళీ ఎస్ఎస్సికి నువ్వేం చేయాలి, నోటీస్ ఇష్యూ చేయాలి. ఏమని, ప్లీజ్ ఫర్నిష్ బుక్స్ అండ్ డాక్యుమెంట్స్ అని చెప్పి అడుగుతావు. అది ఎప్పుడు లోపల అడగాలి, మ్యాక్సిమం 3 years ప్రయర్ టు ద రెలవెంట్ ప్రీవియస్ ఇయర్ లాస్ట్ రెలవెంట్ ప్రీవియస్ ఇయర్ నుంచి విత్ ఇన్ మ్యాక్సిమం 3 years లోపల నువ్వు బుక్స్ అండ్ డాక్యుమెంట్స్ని రిక్వెస్ట్ చేయొచ్చు. టు ఫర్నిష్ ఇన్ఫర్మేషన్ ఇంక్లూడింగ్ డీటెయిల్స్ ఆఫ్ అసెట్స్ అండ్ లైబిలిటీస్. అలాగే వాడితో పాటు వాడి దగ్గర ఉన్న అసెట్స్ ఏంటి అండ్ లైబిలిటీస్ వాల్యూ అంతా కూడా మనం ఏం అడుగుతాం, ఇన్ఫర్మేషన్ అడుగుతాం. ఇఫ్ ఎస్ఎస్సి ఎస్ఎస్సి కంప్లై చేయట్లేదు అనుకో, అడిగినా సరే రిప్లై ఇవ్వకపోతే మనం ఏం చేస్తాం, గో అండ్ సెర్చ్ చేసేయడం, ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవడం. ఓకే, సెక్షన్ 132. ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేయాలి, ఇప్పుడు సెక్షన్ 143(1) డిస్కస్ చేయాలి, ఎందుకంటే ఇది అసెస్మెంట్ ప్రొసీజర్. ఓకే, మనం ఇప్పుడు ఏం డీల్ చేస్తున్నాం, సెక్షన్ 143(1). ఇదేం చెప్తుంది సెక్షన్ 143(1), నువ్వు ఏదైతే రిటర్న్ వాడికి ఇన్కమ్ ట్యాక్స్ వాడికి ఇస్తున్నావు, వాడు ప్రాసెస్ చేస్తాడు రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ని. నువ్వు ఫైల్ చేసిన రిటర్న్ని వాడు చెక్ చేస్తాడు, సమ్మరీ అసెస్మెంట్. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ దాన్ని దాన్ని ప్రాసెస్ చేస్తాడు, చెక్ చేస్తాడు అన్నమాట. ఇక్కడ చూడు, ఇండియాలో చాలామంది ఉంటారు, కొన్ని కోట్ల మంది ఉంటారు. వీళ్ళందరూ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేస్తారు. ఎక్కడ ఫైల్ చేస్తారు, అది సిపిఎస్సి బెంగళూరుకి వెళ్ళిపోద్ది. అది ఫైల్ చేసి ప్రతి ఒక్కటి ఫైల్ చేసింది. ఇక్కడ ఏం చేస్తుంది అంటే వీళ్ళకి ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. ఈ సాఫ్ట్వేర్ ఏం చేస్తుంది, వాట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ దిస్ సాఫ్ట్వేర్, ఎవడన్నా తప్పులు కరెక్ట్ చేస్తే పలానా తప్పు ఉంది, ఇందులో రాంగ్ ఉంది. సో ఈ సాఫ్ట్వేర్ అనాలిసిస్ చేసేసి దాన్ని ఎవరికి ఇస్తారు, ఇంటిమేషన్ రిగార్డింగ్ దిస్ ఫాల్స్ విల్ బి గివెన్ టు ద రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉంది అని చెప్పి ఎస్ఎస్సికి వెళ్తుంది. ఇంటిమేషన్ టు ఎస్ఎస్సి టు ఫైండ్ ఇంటిమేషన్ ఇస్తాం ఎవరికి, ఎస్ఎస్సికి. ఆ తర్వాత ఏం చేస్తాం, వీడికి ఏమైనా అబ్జెక్షన్ ఉంటే వీడు విత్ ఇన్ నెక్స్ట్ 30 daysలో సిపిసి బెంగళూరుకి వీడు కమ్యూనికేట్ అవ్వాలి. మళ్ళీ వీడు ఏం చేస్తాడు, ఫైనల్ ఇంటిమేషన్ ఇవ్వాలి వీడికి. ఫైనల్ ఇంటిమేషన్ విత్ ఇన్ 9 months ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్ విత్ ఇన్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్. ఇప్పుడు నీకు ఏం చెప్పానంటే ఇది ఒక సెక్షన్ డీల్ చేస్తుంది అనమాట, సెక్షన్ 143(1). ఇప్పుడు ఒరిజినల్ కంటెంట్ చూద్దాం. లెట్స్ గో. సెక్షన్ 143(1). 1 second, ఇది చూడు, ప్రాసెసింగ్ ఆఫ్ రిటర్న్ ఇంటిమేషన్ సమ్మరీ. నీకు ఇప్పుడు చెప్పిన సమ్మరీ మాత్రం ఇప్పుడు ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ప్రాసెసింగ్ రిటర్న్ ఆర్ ఇంటిమేషన్ ఆర్ సమ్మరీ అసెస్మెంట్ 143(1). అంటే మనం రిటర్న్ ఫైల్ చేసిన దాన్ని ఇన్కమ్ ట్యాక్స్ వాడు చెక్ చేస్తున్నాడు. ఎలా చెక్ చేస్తాడట, ఆల్ రిటర్న్ షాల్ బీ ప్రాసెస్డ్ అండర్ సెక్షన్ 143(1) అండ్ ఫాలోయింగ్ అడ్జస్ట్మెంట్స్ ఆర్ మేడ్ ఇన్ ద రిటర్న్ ఇన్కమ్. ఏంటి, ఏమైనా తప్పులు కొన్ని మిస్టేక్స్ ఉంటే రెక్టిఫై చేస్తున్నాను ఇక్కడ చెప్తున్నాడు చూడు. ఏ తప్పులు, అర్థమెటికల్ ఎర్రర్, ఇన్కరెక్ట్ క్లెయిమ్. ఏంటంట, అర్థమెటికల్ ఎర్రరు, ఇన్కరెక్ట్ క్లెయిము, ఐటమ్ ఇన్కన్సిస్టెంట్ విత్ అనదర్ ఎంట్రీ. ఒక ప్లేస్లో నీ ఇన్కమ్ ఎంత ఇచ్చావు, 10 lakhs ఇచ్చావు, ఇంకో ప్లేస్లో 15 lakhs ఇచ్చావు. సో దేర్ ఈజ్ ఇన్కన్సిస్టెన్సీ విత్ అనదర్ ఎంట్రీ కాబట్టి అది డిడక్షన్ ఎక్సీడ్ లిమిట్. చాప్టర్ 6 డిడక్షన్స్ ఉంటాయా. ఫర్ ఎగ్జాంపుల్ నీకు డిడక్షన్స్ ఎంత 1,50,000 ఎలా చేస్తున్నాను, నువ్వేం చేస్తున్నావు, క్లెయిమ్ 2 lakhs డిడక్షన్ క్లెయిమ్ చేస్తున్నావు. ఇట్స్ ఇన్వాలిడ్ కదా. ఇన్ఫర్మేషన్ నాట్ ఫర్నిష్డ్, కొన్ని ఇన్ఫర్మేషన్స్ నువ్వు ఫర్నిష్ చేయట్లే. ఫస్ట్ ఏం చెప్పాము, అర్థమెటికల్ ఎర్రర్స్. దాని తర్వాత ఇన్కరెక్ట్ క్లెయిమ్స్ ఎందులో, ఇట్ ఈజ్ మిస్ మ్యాచింగ్ విత్ అనదర్ ఎంట్రీ, డిడక్షన్ ఎక్సీడ్ ద లిమిట్, ఇన్ఫర్మేషన్ నాట్ ఫర్నిష్డ్. డిసల్వెన్స్ ఆఫ్ లాసెస్ ఏంటట,
disallowance of loss claim if written off income of that year filed after the due date. ఏమైంది, లాస్ట్ ఇయర్ నువ్వు రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ లేట్గా ఫైల్ చేసావు. నువ్వు ఎప్పుడైతే లేట్గా ఫైల్ చేస్తావో నీ బిజినెస్ లాసెస్ని క్యారీ ఫార్వర్డ్ చేయడు. సో నువ్వు అక్కడ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ డేట్గా ఫైల్ చేసి ఇక్కడ నువ్వేం చేస్తున్నావు, అప్పుడు ఏమైతుంది, యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ నీ లాస్ని క్యారీ ఫార్వర్డ్ చేయడు. కానీ ఇక్కడ నువ్వేం చేస్తున్నావు అంటే లాస్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నావు. సో ఇప్పుడు అది తప్పు కదా, డిసలవెన్స్ ఆఫ్ లాస్. ఆ లాస్ని మనం ఏం చేస్తామంటే ఇన్కమ్ ట్యాక్స్ కూడా డిసలవ్ చేస్తాడు. డిసలవెన్స్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఆర్ ఇంక్రీజ్ ఇన్ ఇన్కమ్ indicated in audit report but not taken into account in company total income written off income. ఇప్పుడు ఏంటి, ఇన్కమ్ ట్యాక్స్ వాడు కొన్ని ఎక్స్పెండిచర్ని డిజల్వ్ చేస్తున్నాడు, అలాగే ఆర్ ఇంక్రీజ్ ఇన్ ఇన్కమ్ని పెంచేస్తున్నాడు. ఇవి ఎక్కడ ఇండికేటెడ్ ఇన్ ఆడిట్ రిపోర్ట్లో మెన్షన్ చేసిన దాన్ని వీడేం చేస్తున్నాడు, రిటర్న్ ఆఫ్ ఇన్కమ్లో కన్సిడర్ చేయట్లేదు. అంటే ఇదేంటి, కొన్ని ఎంటిటీస్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ని ఆడిట్ చేయించుకోవాలి. మనం ఆడిట్ రిపోర్ట్ని కూడా సబ్మిట్ చేస్తాం. ఆడిట్ రిపోర్ట్లో ఇన్ఫర్మేషన్ అని వీడి ఫైల్ చేసిన రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ రెండు మ్యాచ్ అవ్వట్లేదు. అంటే ఏం చెప్తున్నావు ఇక్కడ, నువ్వు బై హార్ట్ చేయాలి ఎక్స్ప్లెనేషన్ చేయాలి. Disallowance of expenditure or increase in income indicated in audit report but not taken into account in computing total income in written off income. Okay, next, disallowance of deduction under section 10WA chapter 6A and heading C. ఏటి డిసలవెన్స్ చేస్తున్నారట 10WA కింద చాప్టర్ 6A డిడక్షన్స్ కింద హెడ్డింగ్ C అట. ఇఫ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ ఆఫ్టర్ ద డ్యూ డేట్ తర్వాత నువ్వు ఫైల్ చేస్తే ఇవి ఈ సెక్షన్స్లో ఇచ్చిన డిడక్షన్స్ కూడా నీకు అలౌ చేయరు. ఓకే, ఆఫ్టర్ ప్రాసెసింగ్ ఇంటిమేషన్ షాల్ బీ సెంట్ టు ద అసెసింగ్ ఫర్ రీఫండ్ ఆర్ డిమాండ్. అసెసీ హ్యాస్ టు రెస్పాండ్ విత్ ఇన్ 30 days. అంటే ఏంటి, ఇప్పుడు అసెసింగ్ ఆఫీసర్ నీకు ఇంటిమేట్ చేశాడు పలానా మిస్టేక్స్ ఉన్నాయని. అప్పుడు నువ్వు దానికి ఏంటి, నువ్వు దాన్ని రెక్టిఫై చేసుకొని ఇంటిమేషన్ షాల్ బి సెంట్ టు ఎస్ఎస్సి ఫర్ రీఫండ్. ఇప్పుడు ఎస్ఎస్సికి ఇన్ఫర్మేషన్ పంపాడు, వీడు విత్ ఇన్ నెక్స్ట్ 30 daysలో వీడు ఏం చేయాలి, రెస్పాండ్ అవ్వాలి. విత్ ఇన్ 30 daysలో వీడు రెస్పాండ్ అవ్వాలి. ఫైనల్ ఇంటిమేషన్ షాల్ బి సెంట్ టు ద ఎస్ఎస్సి విత్ ఇన్ 9 months ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్ ఇన్ విచ్ ద రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ వాజ్ ఫైల్డ్. అదే కదా నీకు కింద చెప్పాను నేను, ఫైనల్ ఇంటిమేషన్ అన్నది final intimation within 9 months from the end of the financial year within which return of income filed. ఇది స్టోరీ అంతే. వీడు తప్పుడు రిటర్న్ ఫైల్ చేశాడు ఎస్ఎస్సి, దాన్ని సిపిసి బెంగళూరు చెక్ చేసింది, తప్పులు ఉన్నాయని చెప్పింది. తప్పులు దేర్ ఈజ్ అ లిస్ట్, అర్థమెటికల్ ఎర్రర్స్, ఇంటిమేషన్ అదే రాంగ్ క్లెయిమ్స్, ఇలా కొన్ని లిస్ట్ ఇచ్చాడు. ఆ తప్పులని వీడికి ఇంటిమేట్ చేస్తే వీడు విత్ ఇన్ 30 daysలో దాన్ని రెక్టిఫై చేసుకుని పంపాలి. అప్పుడు ఒకసారి పంపిన తర్వాత అప్పుడు మళ్ళీ సిపిసి బెంగళూరు ఇటుకి ఏం చేస్తుంది, విత్ ఇన్ 9 months ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్ విత్ ఇన్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్డ్ ఫైనల్ ఇంటిమేషన్ ఇస్తుంది అన్నమాట ఎస్ఎస్సి. దిస్ ఈజ్ సెక్షన్ 143(1). లెట్స్ గో అండ్ సాల్వ్ ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 10. చూడు ఏమడిగాడు క్వశ్చన్లో, వెదర్ ఈ కలర్ కొడదాం, వెదర్ ద అసెసింగ్ ఆఫీసర్ హ్యాస్ ద పవర్ టు మేక్ ఎనీ అడ్జస్ట్మెంట్ టు ఇన్కమ్ డిస్క్లోజ్డ్ బై ద ఎస్ఎస్సి ఇన్ ద రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఇన్ ద కోర్స్ ఆఫ్ ప్రాసెసింగ్ ద రిటర్న్ అండర్ సెక్షన్ 143(1). అసెసింగ్ ఆఫీసర్ ఏమన్నా ఇన్కమ్ని అడ్జస్ట్ చేయొచ్చా అని అడుగుతున్నాడు యాజ్ పర్ సెక్షన్ 143(1). ఇప్పుడు మనం ఏం చెప్తాం, ఇప్పుడైతే చెప్పాం కదా థియరీ, ఇది వాడు రిటర్న్ ఫైల్ చేసిన తర్వాత మనం రిటర్న్ చెక్ చేస్తాము. చెక్ చేసి అందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే నోటిఫై చేస్తాము. ఆ మిస్టేక్స్ని వాడికి ఏం చేయాలి, ఎస్ఎస్సికి ఇంటిమేట్ చేస్తే వాడు ఇంటిమేట్ చేసిన విత్ ఇన్ 30 daysలో ఎస్ఎస్సి రెస్పాండ్ అవ్వాలి. వాడు ఒకసారి రెస్పాండ్ అయిన తర్వాత విత్ ఇన్ 9 monthsలో మనం ఏం చేయాలి, విత్ ఇన్ 9 monthsలో ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద ఏముంటుంది ఉండేది ఆ పాయింట్, వేర్ ఇస్ దట్ పాయింట్, playing from Moto G62 5G. Final intimation shall be sent within 9 months from the end of the financial year in which, within 9 monthsలో from the end of the financial year in which return of income has been filed. Okay. బాగా స్లో అయిపోయింది సిస్టమ్.
ఏంటి వీడేం చెప్తున్నాడు, ద ప్రొసీజర్ 143(1) కింద ఏం ఫాలో అవ్వాలి, ద టోటల్ ఇన్కమ్ ఆర్ లాస్ ఆఫ్ ద ఎస్ఎస్సి షాల్ బీ కంప్యూటెడ్ ఆఫ్టర్ మేకింగ్ ద ఫాలోయింగ్ అడ్జస్ట్మెంట్స్ టు ద రిటర్న్డ్ ఇన్కమ్. టోటల్ ఇన్కమ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, ఈ ఫాలోయింగ్ అడ్జస్ట్మెంట్స్ ఏమైనా అర్థమెటికల్ ఎర్రర్స్ ఉన్నా, ఇన్కరెక్ట్ క్లెయిమ్స్, దాని తర్వాత డిజలవెన్స్, ఇదన్నీ మళ్ళీ అక్కడ చూసుకోవచ్చు, ఒకసారి రివైజ్ చేసుకోవచ్చు. 10AA కింద ఇవన్నీ అక్కడ ఏదైతే చెప్పానో, ఇన్కరెక్ట్ క్లెయిమ్స్, ఇన్కన్సిస్టెంట్ విత్ అనదర్ ఎంటిటీ, ఇన్కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఫర్నిష్డ్, డిడక్షన్ ఎక్స్ప్రెసిఫైడ్. సో ఇప్పుడు ఏం చేయాలి, సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇదే కంటెంట్ రాస్తాం. ఇప్పుడు ఒకసారి రివైజ్ చేయి. The processing of return, all the returns shall be all the returns shall be processed under section 143(1). ఏంటి, ఆఫ్టర్ అండ్ ఫాలోయింగ్ అడ్జస్ట్మెంట్స్ ఆర్ మేడ్. ఈ అడ్జస్ట్మెంట్స్ చేసిన తర్వాత టు ద రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. ఒకటి అర్థమెటికల్ ఎర్రర్స్, ఇన్కరెక్ట్ క్లెయిమ్ ఎందులో, ఇట్ ఇన్కన్సిస్టెంట్ విత్ అనదర్ ఎంట్రీ, డిడక్షన్ ఎక్సీడ్ ద లిమిట్. ఇన్కరెక్ట్ ఫస్ట్ ఏంటి అర్థమెటికల్ ఎర్రర్స్, సెకండ్ది ఇన్కరెక్ట్ క్లెయిమ్స్ ఎందులో, ఇన్ఫర్మేషన్ ఏదైతే ఫర్నిష్ చేసావో ఇన్కన్సిస్టెంట్ విత్ అనదర్ ఎంట్రీ. నెక్స్ట్ డిడక్షన్ ఎక్సీడ్స్ ద లిమిట్. లాస్ట్ది ఏంటి, ఇన్ఫర్మేషన్ నాట్ ఫర్నిష్డ్. ఇన్ఫర్మేషన్ ఏం చేస్తాం మనం, ఫర్నిష్ చేయట్లేదు. డిజలవెన్స్ ఏంది, డిజలవెన్స్ నువ్వు లాస్ట్ ఇయర్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్, డిజలవెన్స్ డ్యూ టు లేటర్ ఫైలింగ్ ఆఫ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. దాని తర్వాత డిజలవెన్స్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఆర్ ఇన్కమ్ ఆర్ ఇంక్రీజ్ ఇన్ ఇన్కమ్ ఇండికేటెడ్ ఇన్ ద ఆడిట్ రిపోర్ట్ బట్ నాట్ టేకెన్ ఇన్ టు అకౌంట్ ఆఫ్ ద రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. డిజలవెన్స్ అండర్ సెక్షన్ 80. నెక్స్ట్ డిజలవెన్స్ ఆఫ్ డిడక్షన్ అండర్ సెక్షన్ 10AA. చాప్టర్ 6A హెడ్డింగ్, ఇఫ్ ఫైల్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఆఫ్టర్ డ్యూ డేట్. After processing, intimation shall be sent to the assessing officer. If assessing officer పంపించిన SSC has to respond within 30 days. If a final intimation shall be sent to the SSC within 9 months from the end of the financial year in which the return of income has been filed. Oh my God. ఇక్కడతో సెక్షన్ 143(1) అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చూసాం, ఒక రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయాలి. రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయనన్నాడు. ఫస్ట్ చేయనంటే మనం ఏం చేస్తాం, నోటీస్ ఇష్యూ చేస్తాం. ఎక్కడ, సెక్షన్ 143 సెక్షన్ 142 సబ్సెక్షన్ 1 కింద మనం నోటీస్ ఇష్యూ చేసాం. అయ్యా నువ్వు రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయలేదు, రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయన్నాం. ఆడప్పటికీ మనకు మాటలా. సో మనం ఏం చేస్తాం, సెక్షన్ 144 కింద బెస్ట్ జడ్జ్మెంట్ అసెస్మెంట్ మనం పాస్ చేస్తాం. ఓకేనా, అదేనా ఫస్ట్ మనం చూసింది. సెక్షన్ 144 కింద బెస్ట్ జడ్జ్మెంట్. బుక్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అడిగాం, దానికోసం సెపరేట్ నోటీస్ ఇష్యూ చేసాం. నోటీస్ ఇష్యూ చేసినా సరే ఎప్పుడు లోపల చేయొచ్చట నోటీసు, మ్యాక్సిమం 3 years ప్రయర్ టు ద రిలవెంట్ ప్రీవియస్ ఇయర్కి విత్ ఇన్ 3 years నువ్వు ఏం చేయాలి, నోటీస్ పంపాలి, బుక్స్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయని చెప్పి. వాడు రెస్పాండ్ అవ్వలేదు అనుకో, ఏం చేస్తాం, ఏమడిగో, బుక్స్ డాక్యుమెంట్స్ అడిగో, అసెట్స్ లైబిలిటీస్ ఇన్ఫర్మేషన్ అడిగితే వాడు రెస్పాండ్ అవ్వలే, డైరెక్ట్ అటాక్ సెర్చ్ చేసేచ్చు అండర్ సెక్షన్ 132. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు, ఇప్పుడు ఏమైందంటే నెక్స్ట్ ఏం చూసాం, వాడు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశాడు, రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేశాడు. ఓకే, అదేం చూసాం, సెక్షన్ 143(1) చూసాం. ఇప్పుడు నెక్స్ట్ ఇదేంటంటే ఏంది ఇది, అరే సిస్టమ్ హ్యాంగ్ అయిపోతుంది. సరే చూడు, సెక్షన్ 143(1) ఏం చెప్తుంది, ఇప్పుడు ఒకవేళ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేసాడు అనుకో, ఆ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ని మనం ఏం చేయాలి, అసెస్మెంట్ CPC బెంగళూరులో వాడు అసెస్ చేస్తాడు, చెక్ చేస్తాడనమాట. చెక్ చేసి ఏమైనా మిస్టేక్స్ ఉంటే దాన్ని రెక్టిఫై చేసుకోమని చెప్పి SSCకి ఇన్ఫర్మేషన్ పంపుతాం. ఆడు విత్ ఇన్ 30 daysలో రెస్పాండ్ అవ్వకపోతే అవుతాడు. ఫైనల్ ఇంటిమేషన్ ఏం చేస్తాం, తర్వాత ఫైనల్ ఇంటిమేషన్ విత్ ఇన్ 9 months ఫ్రమ్ ద రిలవెంట్ ఫైనాన్షియల్ ఇయర్, విత్ ఇన్ 9 months. ఓకే, ఇది చూసాం ఇప్పుడు దాకా. ఇప్పుడు ఏంటంటే వాడు ఫర్నిష్ చేశాడు. ఇప్పుడు సెక్షన్ 142A, వీఆర్ డీలింగ్ విత్ సెక్షన్ 142A. వాట్ ఈజ్ సెక్షన్ 142A? సెక్షన్ 142(2A) ఏం చెప్తుందంటే,
చూడు, ఎస్ఎస్సి ఉన్నాడు. ఎస్ఎస్సి దగ్గర ఏమున్నదంటే అసెట్స్, ప్రాపర్టీ, ఇన్వెస్ట్మెంట్ ఉంది. వాడు ఆల్రెడీ క్లెయిమ్ చేసాడు ఎంత అమౌంట్స్ అని, 10, 20, 30 అని, టోటల్ 50 అని చెప్తున్నాడు. బట్ అసెసింగ్ ఆఫీసర్ మనకి ఏంటంటే డౌట్, వాడు చెప్పింది కరెక్టా కాదా అని. సో వీ డోంట్ హ్యావ్ దట్ వెదర్ దిస్ ఈజ్ రైట్ ఆర్ రాంగ్ అన్న ఇన్ఫర్మేషన్, పక్కా ఇన్ఫర్మేషన్ మన దగ్గర లేదు. అప్పుడు ఏం చేస్తాం మనం, వాల్యుయేషన్ ఆఫీసర్కి వీ విల్ ట్రాన్స్ఫర్ ద కేస్ టు ద వాల్యుయేషన్ ఆఫీసర్. సో వాల్యుయేషన్ ఆఫీసర్ ఏం చేస్తాడంటే వాల్యుయేషన్ రిపోర్ట్ని అసెసింగ్ ఆఫీసర్కి ఇష్యూ చేస్తాడు. ఓకే, అప్పుడు ఇప్పుడు ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ వాల్యుయేషన్ ఎస్ఎస్సి ఎంత చెప్పాడు, 50 crores చెప్పాడు. బట్ వాల్యుయేషన్ ఆఫీసర్ ఏం చెప్పాడంటే 45 crores. దెన్ ఇట్ ఈస్ ద జడ్జ్మెంట్ ఆఫ్ అసెసింగ్ ఆఫీసర్. ఈ కెన్ అప్పుడు ఏం చేయొచ్చు, అసెసింగ్ ఆఫీసర్ ఏం చేస్తాడంటే వాల్యుయేషన్ ఆఫీసర్ యొక్క రిపోర్ట్ని పక్కన పడేసి 50 ఎక్కువ కాబట్టి తీసుకోవచ్చు. ఇట్ ఈస్ డిస్క్రిషన్ ఆఫ్ ద అసెసింగ్ ఆఫీసర్. ఇట్ ఈస్ నాట్ కంపల్సరీ బైండింగ్ ఆన్ ద అసెసింగ్ ఆఫీసర్ టు టేక్ ద వాల్యుయేషన్ రిపోర్ట్ సబ్మిటెడ్ బై ద వాల్యుయేషన్ ఆఫీసర్. ఓకే, అదే చెప్తాను చూడు ఇక్కడ. ఈవెన్ దో ద వాల్యుయేషన్ ఆఫీసర్ వాల్యూ 45 యాజ్ ఇట్ ఈస్ లెస్ దెన్ ద ఎస్ఎస్సి, ద అసెసింగ్ ఆఫీసర్ మే ఆర్ మే నాట్ యూజ్ ద రిపోర్ట్ ఆఫ్ వాల్యుయేషన్ ఆఫీసర్. అదే చెప్పారు. ఇఫ్ మోర్ వాల్యూ బై వాల్యుయేషన్ ఆఫీసర్ దెన్ అసెసింగ్ ఆఫీసర్ షుడ్ గివ్ రీజనబుల్ ఏంటంటే ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హర్డ్. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం, ఇప్పుడు ఈడేం ఇచ్చాడు, ఈడు 45 కాకుండా ఈడు 60 ఇచ్చాడు, 60 crores ఇచ్చాడు. అండ్ యాక్చువల్గా వాల్యుయేషన్ ఎంత ఎస్ఎస్సి ఇచ్చింది 50 crores. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది, 10 crores. సో మనం ఇప్పుడు అసెసింగ్ ఆఫీసర్ ఏం చేయాలంటే ఎస్ఎస్సికి హ్యాస్ టు బీ గివెన్ రీజనబుల్ ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హర్డ్, బికాజ్ అసెసింగ్ ఆఫీసర్ రిపోర్ట్లో వాల్యుయేషన్ ఆఫీసర్ రిపోర్ట్లో 60 crores వచ్చింది. సో ఐఎమ్ కన్సర్నింగ్ 60 crores, డూ యూ హ్యావ్ ఎనీ వ్యాలిడ్ అబ్జెక్షన్ అని చెప్పి ఎస్ఎస్సికి ఇవ్వాలి. ఓకే, ఎస్ఎస్సి ఏమైనా అబ్జెక్షన్ రైజ్ చేస్తే విల్ టేక్ కేర్. రిపోర్ట్ ఆఫ్ వాల్యుయేషన్ ఆఫీసర్ ఈజ్ నాట్ బైండింగ్ ఆన్ ద అసెసింగ్ ఆఫీసర్ వెదర్ ఆర్ నాట్ హీ హ్యాస్ డౌట్ ఆఫ్ కరెక్ట్నెస్ ఆర్ కంప్లీట్నెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, వెదర్ ఆర్ నాట్ హీ మే రిఫర్ టు ద వాల్యుయేషన్ ఆఫీసర్. వాల్యుయేషన్ ఆఫీసర్ రిఫర్ చేయడం చేయకపోవడం ఎవరిది రైట్, అసెసింగ్ ఆఫీసర్ది. అలా అని చెప్పి వాల్యుయేషన్ ఆఫీసర్ ఇచ్చిన రిపోర్ట్ మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ నాట్ బైండింగ్ ఆన్ ద అసెసింగ్ ఆఫీసర్. ఓకే ఓకే, లెట్స్ దాని మీద కాన్సెప్ట్ ఇక్కడ చూద్దాం చూడు. స్పెషల్ ఆడిట్ అండర్ సెక్షన్ 142(2)(a), అది కాదు 142(2)(a) సిసిసి రిఫరెన్స్ టు వాల్యుయేషన్ ఆఫీసర్ 142(a). Assessing officer may, for purpose of assessment, make a reference to the valuation officer to estimate the value of any asset, property, investment. Valuation officer shall send a copy of valuation report to assessing officer and assessee within 6 months from the end of the month in which the referee has in which the reference was made. Okay. Valuation officer shall send a copy of valuation report. ఎవరికి పంపాలి, అసెసింగ్ ఆఫీసర్. వాల్యుయేషన్ ఆఫీసరు రిపోర్ట్ ఎవరికి పంపుతున్నాడు, అసెసింగ్ ఆఫీసర్కి అలాగే ఎస్ఎస్సి ఇద్దరికి పంపుతున్నాడు. ఇప్పుడు వీరికి ఒక టైం పీరియడ్ ఉంది. వాల్యుయేషన్ ఆఫీసర్ విత్ ఇన్ 6 months ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద మంత్ ఇన్ విచ్ ద రిఫరెన్స్ వాజ్ మేడ్. ఇది ఇంపార్టెంట్, ఎంసీక్యూలో అడుగుతాడు. అసెసింగ్ ఆఫీసర్ మే కన్సిడర్ సచ్ రిపోర్ట్ ఆఫ్టర్ గివింగ్ ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హర్డ్ టు ద ఎస్ఎస్సి. సో దీని మీద క్వశ్చన్ చేద్దాం. 16th to 2nd క్వశ్చన్. సిక్స్టీన్ కదా, 16th 2nd క్వశ్చన్ చూడు. Even without rejecting the books of account, if any maintained by the SSC, the assessing officer can make a reference to the valuation officer. Under section Part 142(a) for estimating the cost of construction of an immovable property. నీకేం చెప్పా, అసెట్, ఇన్వెస్ట్మెంట్, ప్రాపర్టీ. సెక్షన్ 142(a) దేని మీద అప్లికబుల్ అవుతుంది, అసెట్, ఇన్వెస్ట్మెంట్, ప్రాపర్టీ. ఓకే, ఇక్కడ ఈవెన్ వితౌట్ రిజెక్టింగ్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్ అంటే అర్థం ఏంటి, ఎస్ఎస్సి ఫైల్ చేసిన బుక్స్ని వాడు ఏమంటున్నాడు, అసెసింగ్ ఆఫీస్ ఈజ్ నాట్ రిజెక్టింగ్ ద బుక్స్ అంటే వాడు చేసింది రాంగ్ అని చెప్పట్లే. ఓకే, నువ్వు ఇంత చెప్పావు కదా, నేను ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటా. ఎవరితో, వాల్యుయేషన్ ఆఫీసర్స్తో. ద అసెసింగ్ ఆఫీసర్ కెన్ మేక్ ఏ రిఫరెన్స్ టు ద వాల్యుయేషన్ ఆఫీసర్
అండర్ సెక్షన్ ఫర్ ఎస్టిమేటింగ్ ద కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ద ఇమ్యూల్ ప్రాపర్టీ. అది వ్యాలిడా కాదా? అవును, ఇట్ ఈస్ ద అసెసింగ్ ఆఫీసర్ యొక్క రైట్. అది కంపల్సరీ అని దాని మీద ఆడి మీద ఏది బైండ్ అవ్వదు. సో ఇట్ ఈస్ రైట్, ద స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. The assessing officer may make a reference to the valuation officer whether or not he is satisfied about the correctness of accounts of the SSC. Thus, even without rejecting the books of accounts maintained by the SSC, the assessing officer may make a reference to the valuation officer. And ఏంటి means assessing officer is agreeing with the SSC. ఎస్ఎస్సి చెప్పిన బుక్స్, వాడు చెప్పిన వాల్యూస్ అసెసింగ్ ఆఫీసర్ అగ్రీ అవుతున్నాడు. స్టిల్ హీ వాంట్స్ టు క్రాస్ చెక్ వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్ అని చెప్పి కన్ఫర్మేషన్ కోసం ఏంది ఎవరికి వాల్యుయేషన్ ఆఫీసర్తో వెరిఫై చేయించుకోవచ్చు అంటే చేయించుకోవచ్చు. నెక్స్ట్ ఏంటి, ఇంకో ఆల్రెడీ చూడు పైన write a short notice on the section 143(2). It is not required to process under section 143(1) the return of income filed by the SSC. ఇది ఆల్రెడీ చూసాం కదా 143(2). 143(1). whether notice under section 143 subsection 2 is issued to the SSC, it is not required to process under section 143(1) the return of income. The statement is false. The processing of return under section 143(1) is necessary even where a notice has been issued to the SSC under section 143(2). దాని అర్థం ఏంటి? వేరే నోటీస్ అండర్ సెక్షన్ 143(2) ఈజ్ ఇష్యూడ్ టు ద SSC. నోటీస్ ఇష్యూ చేశాడు. ఇట్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ టు ప్రాసెస్ అండర్ సెక్షన్ 143(1). అదేంది తప్పు కదా. నార్మల్గా 143(1) ఏంటి, 143(1) నువ్వు ఫైల్ చేసిన రిటర్న్ని సిపిసి బెంగళూరులో చెక్ చేస్తారు. అయితే 143(2) కింద ఏం చేశారట, ఇష్యూ నోటీస్ పంపారంట. ఏమని నోటీస్ పంపాం ఇష్యూ. ఇదేమనంటే నోటీస్ పంపాం కదా, ఇంకా 143(1) అప్లై చేయక్కర్లేదు అని చెప్తున్నాడు. తప్పు కదా, రాంగ్. ఈవెన్ నోటీస్ పంపినా సరే 143(1) హ్యాస్ టు బి వెరిఫైడ్. ద అసెసింగ్ ఆఫీసర్ విల్ వెరిఫై ద ప్రాసెసింగ్ ఆఫ్ రిటర్న్ అండర్ సెక్షన్ 143 ఈజ్ నెససరీ. అది కంపల్సరీ. ఏంటి, రిటర్న్ చెక్ చేయడం అనేది కంపల్సరీ, అంతే. ఇంకేముంది, ఓన్లీ అన్ ఇండివిజువల్ కెన్ బి రిగార్డెడ్ యాజ్ ఎ ట్యాక్స్ రిటర్న్ ప్రిపేరర్ అండర్ సెక్షన్ 139B. ఆల్రెడీ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ క్లాస్లో చెప్పాను ఇది. 139B అంటే ఎవరు? ట్యాక్స్ రిటర్న్ ప్రిపేరర్ అంటే రోడ్ సైడ్ 100 రూపీస్కి రిటర్న్ ఆఫ్ ఇన్కమ్స్ ఫైల్ చేసేవారు అనమాట. అది ఇండివిజువల్ మాత్రమే ఉండాలి అని చెప్తున్నాడు. అది ద స్టేట్మెంట్ ఈస్ ట్రూ. ద డెఫినేషన్ ఆఫ్ ట్యాక్స్ రిటర్న్ ప్రిపేరర్ ఇంక్లూడ్స్ ఓన్లీ అన్ ఇండివిజువల్ హూ హ్యాస్ బీన్ ఆథరైజ్డ్ టు యాక్ట్ యాజ్ ఎ ట్యాక్స్ రిటర్న్ ప్రిపేరర్ అండర్ ద స్కీమ్. ఓన్లీ అన్ ఇండివిజువల్ మాత్రమే ఉంటారట ట్యాక్స్ రిటర్న్ ప్రిపేరర్ కింద. ఓకే, ఇంకేముంది మనం వదిలేసింది? సెక్షన్ 142 చేసే కొద్దాం ఇక్కడికి. ఎక్స్పెన్సెస్ ఆఫ్ స్పెషల్ ఆడిట్ కన్సిడర్ అండర్ సెక్షన్ 142 షాల్ బీ పెయిడ్ బై సెంట్రల్ గవర్నమెంట్. 142 ఇంకా మనం టచ్ చేయలేదు కదా, సరే పక్కన పెట్టాం. మనం చేసిన క్వశ్చన్ను టిక్ చేసేసి అయిపోయింది. ఇది ఒక్కటి పెండింగ్ ఉంది, పక్కన పెట్టా. నెక్స్ట్ సెక్షన్ మనం ఏం చూస్తున్నాం అంటే, ఒకసారి ఎక్కడ రాద్దామా, చేసిన సెక్షన్స్ అన్నీ ఒకసారి రాసుకో, ఒకసారి రివైజ్ చేసుకో. సెక్షన్స్ ఏమేమి చేస్తావు మళ్ళీ మర్చిపోతావు. ఫస్ట్ ఏం చూసావు, సెక్షన్ 143(1). నెక్స్ట్ సెక్షన్ 142(2)A. 143(1) ఏం చెప్తుంది, రిటర్న్ ఫైల్ చేసిన తర్వాత సిపిసి బెంగళూరు చెక్ చేస్తాడు. చెక్ చేసి మిస్టేక్స్ ఏమైనా ఉంటే రెక్టిఫై చేసుకోమంటాడు. నెక్స్ట్ ఏంటి, సెక్షన్ 142(A). 142(2)A ఏం చెప్తుంది, అసెట్ ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ వాల్యుయేషన్ ఆఫీసర్కి వెరిఫికేషన్ పంపే రైట్ ఉంది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చూస్తున్నాం, సెక్షన్ 142(2)A చూస్తున్నాం. ఓకే, సెక్షన్ 142(2)A ఏం చెప్తుంది ఇది. ఇప్పుడు ఎస్ఎస్సి, ఇక్కడ ఎస్ఎస్సి ఉన్నాడు రా చూడు, మనకి ఎస్ఎస్సి ఉన్నాడు. ఎస్ఎస్సి ఏం చేస్తున్నాడంటే చాలా కాంప్లికేటెడ్ బిజినెస్ డీల్ చేస్తున్నాడు.
ట్రాన్సాక్షన్ చాలా వాల్యూమినస్, చాలా హెవీ ఉంది వాడిది. అండ్ ఈడింటూ ఒక స్పెషల్ టైప్ ఆఫ్ బిజినెస్లో ఉన్నాడు. అంటే లైక్ క్రిప్టో కరెన్సీ సజెషన్స్ కానీ, ఈథీరియము, బ్లాక్ చైన్ సంథింగ్, చాలా మనకి తెలియదు ఆ బిజినెస్. చాలా స్పెషల్ బిజినెస్ అనమాట. ప్రతి ట్రాన్సాక్షన్ కూడా చాలా కాంప్లికేటెడ్గా ఉన్నాయి. అప్పుడు మనం ఏం చేస్తామంటే అసెసింగ్ ఆఫీసర్కి ఏం అర్థం కావట్లేదు ఇవి. అనేబుల్ టు డీల్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్, వీడి బుక్స్ ఆఫ్ అకౌంట్స్ని డీల్ చేయలేకపోతున్నాడు. అప్పుడు ఏం చేస్తాడంటే ఏంటి మనోడు అసెసింగ్ ఆఫీసర్ ఏం చేస్తాడంటే అసెసింగ్ ఆఫీసర్ సిఏ దగ్గరికి అపాయింట్ చేయించుకుంటాడు. ఒక సిఏ అపాయింట్ చేయించుకొని ద అసెసింగ్ ఆఫీసర్ మే రిక్వెస్ట్ ఫర్ స్పెషల్ ఆడిట్. వీడు ఏం చేస్తాడంటే అసెసింగ్ ఆఫీసరు ఈ ఎస్ఎస్సిని ఒక స్పెషల్ ఆడిట్ కింద కవర్ అయ్యేలా చేస్తాడనమాట. రిక్వెస్ట్ చేస్తాడు దీనికి స్పెషల్ ఆడిట్ అయ్యేలా. ఇప్పుడు ఏం చేస్తాడు, వీడు సీఏ కదా, వీడు సీఏ. ఈ సీఏ ఏం చేస్తాడు, ఆడిట్ చేసిన తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ ఎస్ఎస్సికి అసెసింగ్ ఆఫీసర్కి ఇద్దరికి ఇస్తాడనమాట. ఓకే, దీని కాన్సెప్ట్. లెట్ us డీటెయిల్గా చదువుతాం. ఇక్కడ వేరే కలర్ తీసుకుందాం. అది కలర్ ఇప్పుడు కంప్లీట్లీ ఓకే. అబ్బో ఘోరంగా ఉంది. ఓకే చూడు, ఓకే బాగుంది. స్పెషల్ ఆడిట్ అండర్ సెక్షన్ 142A. మనం ఏం చేస్తున్నాం, స్పెషల్ ఆడిట్ అండర్ సెక్షన్ 142A. 1 సెకండ్, ఇది మినిమైజ్ చేసుకోవచ్చు. అబ్బా ఎంత స్లోగా ఉంది చూడు. స్పెషల్ ఆడిట్ అండర్ సెక్షన్ 142 సబ్సెక్షన్ 2A, ఆడిట్ బై డిపార్ట్మెంట్. అసెసింగ్ ఆఫీసర్ దాన్ని ఎస్ఎస్సిని ఆడిట్ చేయించమని చెప్తున్నాడు అనమాట. అసెసింగ్ ఆఫీసర్ మే అట్ ఎనీ స్టేజ్ ఆఫ్ ప్రొసీడింగ్ కెన్ డైరెక్ట్ స్పెషల్ ఆడిట్ హ్యావింగ్ రిగార్డ్స్ టు. ఎందువల్ల స్పెషల్ ఆడిట్ చేయమంటున్నాడు, దాని కాంప్లెక్సిటీ, దాని నేచరు, వాల్యూము, డౌట్స్ అబౌట్ కరెక్ట్నెస్ ఆఫ్ అకౌంట్స్, మల్టిప్లిసిటీ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఇన్ ద అకౌంట్స్, స్పెషలైజ్డ్ నేచర్ ఆఫ్ బిజినెస్ ఆఫ్ ద ఎస్ఎస్సి. ఏంటంటే రీజను చాలా కాంప్లికేటెడ్గా ఉంది, వాల్యూమ్ చాలా హెవీగా ఉంది, డౌట్స్ అబౌట్ కరెక్ట్నెస్ ఆఫ్ ద అకౌంట్స్, మల్టిప్లిసిటీ ఆఫ్ ద ట్రాన్సాక్షన్స్ అండ్ స్పెషలైజ్డ్ నేచర్ ఆఫ్ బిజినెస్. డ్యూ టు దిస్ రీజన్ అసెసింగ్ ఆఫీసర్ ఏమంటున్నాడు, నాకు దీని మీద స్పెషల్ ఆడిట్ వేయండి అని చెప్పి అడుగుతున్నాడు. అండ్ ఇట్ ఈజ్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద రెవెన్యూ అండ్ ఇఫ్ ఇట్ ఈస్, అండ్ ఇంకోటి ఏముంటుంది, అండ్ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద రెవెన్యూ డిపార్ట్మెంట్. అంటే అర్థం ఏంటంటే ఎస్ఎస్సి ఇన్కమ్ షుడ్ ఇంక్రీజ్. ఆడిట్ చేయడం వల్ల ఏమవ్వాలి, వాడికి మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే వాడి ఇన్కమ్ని పెంచాలి. డైరెక్షన్ కెన్ బి ఇష్యూడ్ విత్ ప్రయర్ అప్రూవల్ ఆఫ్ సిఐటి. ఇది డైరెక్ట్గా అసెసింగ్ ఆఫీస్ ఇష్యూ చేయించాలంటే చేయలేడు. దానికి ఏముండాలి, సిఐటి అంటే సిబిడిటి తర్వాత పిసిసిఐటి, దాని కింద ఎవరు ఉంటారు, సిఐటి లెవెల్లో వీడికి అప్రూవల్ ఇవ్వాలి, ఆర్ హయ్యర్ లెవెల్. అంటే వీడికి అప్రూవల్ లేకుండా వీడు స్పెషల్ ఆడిట్కి డైరెక్ట్ చేయలేడు. సో దేర్ ఈజ్ ఏ రిక్వైర్మెంట్ ఆఫ్ స్పెషల్ ఆడిట్. సిఐటి అప్రూవల్ కావాలి. ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హర్డ్ మస్ట్ బీ గివెన్ టు ద ఎస్ఎస్సి బిఫోర్ డైరెక్టింగ్. ఇప్పుడు మనం ఏమంటాం, డైరెక్ట్గా ఎస్ఎస్సి దగ్గరికి వెళ్ళి నీ మీద స్పెషల్ ఆడిట్ వేసేస్తున్నాను కాకుండా ఫస్ట్ నువ్వు చెప్పిన తర్వాత వాడికి రీజనబుల్ ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హర్డ్ ఇవ్వాలి. చాలా ఇంపార్టెంట్. దాని మీద క్వశ్చన్ ఉంది. డైరెక్టర్ కెన్ బి గివెన్ ఈవెన్ ఇఫ్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆల్రెడీ ఆడిటెడ్ అండర్ సెక్షన్ 44AB ఆర్ ఎనీ అదర్ లా. ఎస్ఎస్సి ఆడిట్ చేయించుకోలేదని చెప్పి మనం ఇవ్వట్లే. మనం ఎందుకు ఇస్తున్నాం, మనం ఎందుకు ఇస్తున్నామంటే వీ హ్యావ్ డౌట్, అందుకని.
ఆడు చేయించుకోవచ్చు. డైరెక్టర్ కెన్ ఈవెన్ ఇఫ్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆల్రెడీ ఆడిట్ చేయించినా సరే మనం ఇస్తాం. బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆడిటెడ్ బై సిఏ, నామినేటెడ్ బై సిఐటి అండ్ రెమ్యునరేషన్ ఆఫ్ ద ఆడిటర్ షాల్ బీ పెయిడ్ బై సెంట్రల్ గవర్నమెంట్. బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆడిటెడ్ బై సిఏ, నామినేటెడ్ బై సిఐటి. ఎవరు ఆడిట్ చేస్తారు? సిఏ ఆడిట్ చేస్తారు. ఈయన ఎవరు నామినేట్ చేస్తున్నారు? సిఐటి నామినేట్ చేస్తుంది. రెమ్యునరేషన్ నువ్వు ఎవడ అపాయింట్ చేస్తే వాడు పే చేయాలి. రెమ్యునరేషన్ ఎవరు పే చేస్తారు? ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ పే చేస్తుంది దానికి. ఓకే. ఆడిట్ రిపోర్ట్ హ్యాస్ టు బీ సబ్మిటెడ్ విత్ ఇన్ ద టైమ్ అలౌడ్ బై అసెసింగ్ ఆఫీసర్ విచ్ కెన్ బి ఎక్స్టెండెడ్ బట్ మ్యాక్సిమం టైమ్ షాల్ నాట్ ఎక్సీడ్ 180 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ డైరెక్షన్ ఆఫ్ స్పెషల్ ఆడిట్. ఈ సిఏ అనేవాడు ఆడిట్ రిపోర్టు ఏం చేయాలి? విత్ ఇన్ 180 days విత్ ఇన్ ద టైమ్ అలౌడ్ బై అసెసింగ్ ఆఫీసర్. అసెసింగ్ ఆఫీసర్ అలౌ చేసిన టైం లోపల కానీ, లేదు అంటే మ్యాక్సిమం టైం ఎంత? నాట్ ఎక్సీడింగ్ 180 days దాటకూడదు. ఫ్రమ్ ద డేట్ ఆఫ్ డైరెక్షన్ ఆఫ్ స్పెషల్ ఆడిట్ అంతే. ఆడికి అసైన్ చేసింది విత్ ఇన్ 180 days ఆర్ టైమ్ అలౌడ్ బై ద అసెసింగ్ ఆఫీసర్. మ్యాక్సిమం ఎంత? 180 days ఆడికి మ్యాక్సిమం. ఇఫ్ ఎస్ఎస్సి ఫెయిల్స్ టు గెట్ ద ఆడిట్ special audit done or fails to furnish the special audit report within the time allowed, then assessing officer can make best judgment assessment under section 144. ఏమన్నా అర్థమైంది ఇది? ఇప్పుడు ఇక్కడ నీకు డౌట్ ఏమొస్తుంది ఇందులో? ఆడిట్ రిపోర్ట్ ఎవడు ఇవ్వాలి? సిఏ ఇవ్వాలి. ఒకవేళ సిఏ విత్ ఇన్ టైం ఇవ్వకపోతే అని చెప్పాలి. కానీ ఇదేమంటున్నాడు? ఎస్ఎస్సి ఫెయిల్స్ టు గెట్ ద స్పెషల్ ఆడిట్ డన్. ఎస్ఎస్సి ఒకవేళ చేయించుకోలేకపోతే అంటున్నాడు. ఫెయిల్స్ టు ఫర్నిష్ ద స్పెషల్ ఆడిట్ రిపోర్ట్. ఎవరు ఫర్నిష్ చేయాలంటే స్పెషల్ ఆడిట్ రిపోర్ట్ని? ఎస్ఎస్సి ఫర్నిష్ చేయాలట. అదేంటి? డౌట్ రావచ్చు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే సిఏ, ఇక్కడ మన సిఏ ఉన్నాడా? ఈ సిఏ ఏం చేస్తాడు? ఈ రిపోర్ట్ని ఎస్ఎస్సికి ఇస్తాడు. ఓకే. ఎస్ఎస్సికి ఇచ్చినప్పుడు ఈ ఎస్ఎస్సి అనేది అసెసింగ్ ఆఫీసర్కి సబ్మిట్ చేయాలి. ఓకే. ఈడు విత్ ఇన్ టైంలో ఇప్పుడు ఏమంటున్నా, అందుకనే ఫెయిల్స్ టు ఈడు విత్ ఇన్ టైంలో అసెసింగ్ ఆఫీసర్కి ఇవ్వాలి. అలా ఫెయిల్ చేస్తే వీడి మీద ఏం చేస్తాం? సెక్షన్ 144 అప్లై చేసి బెస్ట్ జడ్జ్మెంట్ అసెస్మెంట్ అని చెప్పి మా ఎస్టిమేట్లో ఇన్ని ట్యాక్స్ ఎంత ఉంటుందని చెప్పి వాడే చేసేస్తాడు. అదనమాట. ఓకే. అండ్ 10,000 పెనాల్టీ ఇట్ మే గో ఫర్ సర్చ్ అండ్ రిగరస్ ఇంప్రిజన్మెంట్ అప్ టు 1 year అలాంగ్ విత్ పెనాల్టీ. నువ్వు చేయలేదనుకో 10,000 పెనాల్టీ పడుతుంది. ఆ తర్వాత నేను జైల్లో తోసేస్తారు. ఇంప్రిజన్మెంట్ ఎంత? 1 year. సెర్చ్ కూడా నీ మీద సెర్చ్ చేస్తారు, ఇంప్రిజన్మెంట్ చేస్తారు. దాని తర్వాత నీకు 1 year రిగరస్ ఇంప్రిజన్మెంట్ అనమాట. సో ఇదనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. దీని మీద క్వశ్చన్స్ ఉన్నాయి. క్వశ్చన్ చూద్దామా? ఫస్ట్ ఇందులో క్వశ్చన్స్ ఎక్కడెక్కడ ఏరియాస్ ఉన్నాయి? ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హర్డ్ ఇవ్వాలా ఇవ్వకూడదా అంటాడు ఎస్ఎస్సికి. నువ్వు ఎలాగ స్పెషల్ ఆడిట్ ఇచ్చే ముందు ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హర్డ్ ఇవ్వాలా అంటే ఇవ్వాలి. ఫస్ట్ క్వశ్చన్. ఇంకో క్వశ్చన్ ఏంటి? ఇంక మళ్ళీ క్వశ్చన్స్ చెప్తున్నప్పుడు ఈ కాన్సెప్ట్ చెప్పను నేను. ఇప్పుడు ఎవరు అసెసింగ్ ఆఫీసర్ డైరెక్ట్గా స్పెషల్ ఆడిట్ డైరెక్ట్ చేసేచ్చా అంటే చేయకూడదు. అసెసింగ్ ఆఫీసరు సిఐటి దగ్గర నుంచి అప్రూవల్ తెచ్చుకోవాలి. సో సిఐటి అప్రూవల్ ఇస్తేనే స్పెషల్ ఆడిట్ అనేది చేయాలి. నెక్స్ట్ ఏంటి? ఇంకేముంది? అంతే. పెనాల్టీ ఏమైనా ఉందా అంటే పెనాల్టీ 10,000 ఇది. సో మనకున్న క్వశ్చన్లు 9, 6, 13. ఇక్కడ చూడు 9, 6 ఇవన్నీ. సెక్షన్ 142 2A దాని మీద ఉన్న క్వశ్చన్స్. లెట్స్ గో టు క్వశ్చన్స్. ప్రొవిజన్ క్వశ్చన్ అన్నమాట. ఇదే చెప్తున్నాడు చూడు. ఇందాక ఈ క్వశ్చన్ చూసాం కదా. ఎక్స్పెన్సెస్ ఫర్ స్పెషల్ ఆడిట్ కండక్టెడ్ అండర్ సెక్షన్ 142 షాల్ బి పెయిడ్ బై సెంట్రల్ గవర్నమెంట్. స్పెషల్ ఆడిట్ ఎవరు పే చేయాలి? సెంట్రల్ గవర్నమెంటే కదా. ట్రూ. ఎక్స్పెన్సెస్ సో డిటర్మైన్ షాల్ బి పెయిడ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్. అయిపోయింది ఈ క్వశ్చన్. సో మనం ఇది కూడా సాల్వ్ చేసేసాం. ఓకే, డన్. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ క్వశ్చన్ నెంబర్ 9. 17 ఉంది. 17.
For the assessment year 23-24, Mr. John was directed to carry out a special audit of his accounts under section 142(2)(a) without giving him an opportunity of being heard. అసలు ఆడికి ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హెడ్ ఇవ్వలేదట. ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఇన్ దిస్ రిగార్డ్. కెన్ ద ఎస్ఎస్సీ కంటెంట్ దట్ సిన్స్ ద రీజనబుల్ ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హెడ్ ఈజ్ నాట్ ప్రొవైడెడ్ టు హిమ్ బై ద అసెసింగ్ ఆఫీసర్ సచ్ నోటీస్ రిక్వైరింగ్ ద స్పెషల్ ఆడిట్ ఆఫ్ అకౌంట్స్ ఈజ్ నాట్ వ్యాలిడ్. అంతే కదా, రైట్. రేజ్ నో ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హర్డ్ అనేది ఇవ్వాలి అని చెప్తుంది సెక్షన్ 142(2)(a). అకార్డింగ్ టు ద కంటెన్షన్ ఆఫ్ ద ఎస్ఎస్సి, ద నోటీస్ రిక్వైరింగ్ స్పెషల్ ఆడిట్ ఈజ్ నాట్ వ్యాలిడ్ సిన్స్ రీజనబుల్ ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హర్డ్ హ్యాస్ నాట్ బీన్ ప్రొవైడెడ్ టు హిమ్ బై ద అసెసింగ్ ఆఫీసర్ ఈజ్ కరెక్ట్. ఇక్కడ ఏమన్నాడు చివరిలో, బై ద అసెసింగ్ ఆఫీసర్ ఈజ్ కరెక్ట్ అంట. నీకు డౌట్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఎవరిది కరెక్ట్ అంటున్నాడు? కంటెన్షన్ ఆఫ్ ద ఎస్ఎస్సి. అసెసింగ్ ఆఫీసర్ చేసిన తప్పు అని చెప్పి ఎస్ఎస్సి యొక్క కంటెన్షన్. ఇప్పుడు ఎస్ఎస్సి యొక్క కంటెన్షన్ కరెక్ట్ అని చెప్తున్నాను ఇక్కడ, అది దాని పాయింట్. సరిగ్గా చదివితే అర్థమైంది. అకార్డింగ్లీ ద కంటెన్షన్ ఆఫ్ ద ఎస్ఎస్సి ఈజ్ కరెక్ట్. ఏమని? యాజ్ ద స్పెషల్ ఆడిట్ ఈజ్ నాట్ వ్యాలిడ్. ఎందుకు వ్యాలిడ్ కాదు? రీజనబుల్ ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హెడ్ అనేది వీడికి ఇవ్వలేదు కాబట్టి. ఓకే. నెక్స్ట్, if the SSC decides to get his books of accounts audited under section 142(2)(a), what will be the due date by which he has to submit the audit report? ఎవరో SSC decides to get his books of accounts audited 142(2)(a), include the extended time if any allowed to him. టైం లిమిట్ ఏం గుర్తుంది మనకు? 180 days కదా. The maximum report within the SSC has to submit his audit report is 180 days. From ఫస్ట్ ఏంది 180 days. ఎప్పటి నుంచి 180 days? ఫ్రమ్ 1st August 2023 బీయింగ్ ద డేట్ ఆన్ విచ్ ద డైరెక్షన్ ఆఫ్ టు క్యారీ స్పెషల్ ఆడిట్. అంతే కదా, స్పెషల్ ఆడిట్ ఎప్పుడైతే చేయమని చెప్తున్నాడో అప్పటి నుంచి క్యాలిక్యులేట్ చేయాలి 180 days. ఇక్కడ ఎప్పుడు చెప్పాడు స్పెషల్ ఆడిట్ చేయించమని? స్పెషల్ ఆడిట్ ఈజ్ అకౌంట్స్ ఆగస్ట్ నుంచి క్యాలిక్యులేట్ చేస్తాం 180 days. The SSC has to submit his report by 27/1/24. ఓకే. నెక్స్ట్, ఇది అయిపోయింది. నెక్స్ట్, ఇఫ్ ద SSC intentionally does not comply with the directions, how much penalty will be levied? 10,000 plus 1 year imprisonment, rigorous imprisonment అని చెప్తాం. పెనాల్టీ 10,000. ఫెయిల్యూర్ టు కంప్లై విత్ ద డైరెక్షన్ ఇష్యూడ్ బై ద సెక్షన్ 140. పెనాల్టీ చెప్పాడు. ఆ తర్వాత పెనాల్టీ ఒకటి అడిగాడు. ఫర్ ఫెయిల్యూర్ టు గెట్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆడిట్ అండర్ సెక్షన్ 142(2)(a) కెన్ ఏ ప్రాసిక్యూషన్ ప్రొసీడింగ్స్ బి లాంచ్డ్ అగెన్స్ట్ ద ఎస్ఎస్సి. ప్రాసిక్యూషన్ చేసేచ్చా? వాట్ విల్ బి ద క్వాంటమ్ ఆఫ్ పనిష్మెంట్ ఫర్ ద సచ్ డిఫాల్ట్? క్వాంటమ్ ఆఫ్ పనిష్మెంట్ ఎంత? 10,000, 1 year ఇంప్రిజన్మెంట్. రిగ్రెస్ ఇంప్రిజన్మెంట్ ఫర్ ఏ టర్మ్ ఎక్స్టెండ్ ఫర్ ద టర్మ్ విచ్ మే ఎక్స్టెండ్ టు 1 year. అండ్ ద ఫైన్ ఎంత? 10,000. So 17th question हो गया. Let's go to 9th question. इधर 9th question. The assessing officer within the powers vested in him under section 142(a), while examining the accounts of PNF Limited, had ordered to get the same audited. The company challenges this order. ఏంటంటే అసెసింగ్ ఆఫీసర్ విత్ ఇన్ ద పవర్స్ వెస్టెడ్ హిమ్, ఆడికి పవర్స్ వెస్ట్ అయిన పవర్స్ ప్రకారం ఏం చేసాడు? ఆర్డర్ టు గెట్ ద సేమ్ ఆడిటెడ్. బుక్స్ని ఆడిట్ చేయించండి అని చెప్పి అన్నాడు. The company challenges this order on the ground that the opportunity was not provided to them by the assessing officer prior to the passing such order. Decide the correctness of the statement. అంతే కదా, బిఫోర్ అటువంటి ఆర్డర్ పాస్ చేసినప్పుడు ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హర్డ్ ఇవ్వాలి. ఇవ్వకపోతే అది వ్యాలిడ్ కాదు. అసెసింగ్ ఆఫీసర్ నాట్ డైరెక్ట్ అన్లెస్ reasonable opportunity of being heard. ఇక్కడ అయితే ఆఫీసర్ is therefore in this case the order of the assessing officer is not valid since the assessee was not given an opportunity of being heard prior to the passing such order. అంతే కదా, రైట్. ఇక్కడతో సెక్షన్ 142(a) కూడా అయిపోయింది. సో ఇప్పటిదాకా మనం చూసింది ఏంటంటే సెక్షన్ 143(1) చూసారా.
రిటర్న్ ఫైల్ చేస్తాం. రిటర్న్ ఫైల్ చేసి సిపిసికి వెళ్తుంది. సిపిసిలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే అది ఎస్ఎస్సికి ఇన్ఫామ్ చేసేది. 142A ఏం చెప్పాను నేను నీకు, సెక్షన్ 142A ఎసెట్ ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ నాకు వాల్యుయేషన్ ఆఫీసర్కి ఇచ్చేది. వాల్యుయేషన్ ఆఫీసర్ ఎలా చేస్తాడు, రిపోర్టు, ఇదంతా చెప్పాం. 142(2)A ఏం చెప్పాను నీకు, అసెసింగ్ ఆఫీసరు ఎస్ఎస్సిని ఆడిట్ చేయించుకోమని చెప్తాడు. ఎస్ఎస్సి మీద ఆడిట్ వేస్తాడనమాట. నెక్స్ట్ 143(3). ఇప్పుడు ఇక్కడికి వచ్చాం. ఇప్పటిదాకా ఇది బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు సెక్షన్ 143(3). ఇది చాలా ఇంపార్టెంట్, చూడు జాగ్రత్తగా. ఈ సెక్షన్ 143(3)ని మనం సెక్షన్ 292(B)తో కలిపి చదువుతాం అనమాట. అది అక్కడ చూపుతాండి. ఇక్కడ చూడు సెక్షన్ 143(3). సెక్షన్ 143(3) ఏం చెప్తుందంటే, ఇక్కడ ఫస్ట్ చూస్తే సెక్షన్ 143(3) రెగ్యులర్ స్క్రూటినీ అసెస్మెంట్ అన్నమాట. రెగ్యులర్ స్క్రూటినీ అసెస్మెంట్. ఇప్పటిదాకా నేను ఎక్కడ స్టక్ అయిపోయానంటే, సెక్షన్ 143(3) ఏం చెప్తుంది, రెగ్యులర్ స్క్రూటినీ అసెస్మెంట్. స్క్రూటినీ. ఇప్పుడు నాకు డౌట్ ఏమొచ్చిందంటే, అసెస్మెంట్ అంటే ఏంటి, సెక్షన్ 143 ఏం చెప్తుంది, సెక్షన్ 143 ఏం చెప్తుంది, స్క్రూటినీ గురించి చెప్తుంది. అసెస్మెంట్ అనేది సెక్షన్ 143(1) ఏం చెప్తుంది, ఎస్ఎస్సి రిటర్న్ వేసుకుంటాడు. రిటర్న్ని సిపిసి బెంగళూరు వాళ్ళు అసెసింగ్ ఆఫీసరు దీన్ని అసెస్మెంట్ చేస్తారని చెప్పారు ఇక్కడ. సో ఇప్పుడు నేను స్ట్రక్ అయిన డౌట్ ఏంటంటే, అసెస్మెంట్ వర్సెస్ స్క్రూటినీ, ఈ రెండింటికి మంచి డిఫరెన్స్ ఏంటి? జనరల్గా చెప్పాలంటే అసెస్మెంట్ అంటే ఏంటి, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు నువ్వు ఫైల్ చేసిన రిటర్న్ని చెక్ చేసి ఇన్కరెక్ట్ ఏమైనా ఉందా, ఏమైనా తప్పులు ఉంటే వాళ్ళు రెక్టిఫై చేస్తారని చెప్పాం. ఇక్కడ చెప్పాం మనం, వీళ్ళు ఏమైనా తప్పులు ఉంటే అవి రెక్టిఫై, దీన్ని ఏమంటారు, ఈ ప్రాసెస్ని అసెస్మెంట్ అంటారు. యాక్చువల్లీ ఇక్కడ వీళ్ళు చేసేది ఏంటి, అసెస్మెంట్ చేస్తారు. అంటే అసెస్మెంట్ అంటే చెక్ చేస్తారు. చెక్ చేసి దాన్ని ఎస్ఎస్సికి ఇన్ఫామ్ చేస్తారన్నమాట. నీ దాంట్లో పలానా మిస్టేక్స్ ఉన్నాయని, దాన్ని అసెస్మెంట్ అన్నారు. మరి స్క్రూటినీ కూడా అదే కదా. స్క్రూటినీ కూడా ఒక కైండ్ ఆఫ్ ఆలోచిస్తే స్క్రూటినీ అసెస్మెంట్ రెండు ఒకటే. కానీ స్క్రూటినీలో ఏంటంటే ఇట్ ఈస్ అన్ అడ్వాన్స్ లెవెల్. అంటే ఇక్కడ ఏంటి, డీటెయిల్డ్గా చేస్తారన్నమాట. ఎవ్రీథింగ్ విల్ బి డీటెయిల్డ్లీ చెక్. డీటెయిల్ చెక్ అంటే ఏంటి, మోర్ ఎక్స్పెన్సెస్ని క్లెయిమ్ చేసేసారా, లెస్ ఇన్కమ్ని చూపిస్తున్నారా అని చెప్పి మోర్ డీటెయిల్డ్గా చేస్తారన్నమాట. ఇది నార్మల్గా రియల్ వరల్డ్ ఏం జరుగుతుందంటే, మొత్తం 100%లో ఓన్లీ 1% మాత్రమే ఇలా స్క్రూటినీకి పిలుస్తారు. ఓకే, అంటే ఇన్ డీటెయిల్ ఎగ్జామినేషన్ విల్ బీ హ్యాపెనింగ్ ఇన్ స్క్రూటినీ. ఓకే, ఇంకా అంతమించి చాలు. విత్ దిస్ లెట్ us స్టార్ట్. ఇప్పుడు ఏమైంది, ఈ స్క్రూటినీ అనేది ఎవరికి చేస్తారు, స్క్రూటినీ చెప్పు. ఎవరైతే రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేస్తారో ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి స్క్రూటినీ ఇస్తాం. ఓకేనా, అంతే. అంటే ఫైల్ చేసిన వాళ్ళకి స్క్రూటినీ వేస్తాం. నువ్వు ఏం చెప్తున్నాడు ఇక్కడ, సెక్షన్ 143(3) స్క్రూటినీ ఇలా చేసే ముందు నువ్వేం చేయాలి, ఫస్ట్ సెక్షన్ 143(3)లో నువ్వు నోటీస్ ఏంటి, స్క్రూటినీ చేసే ముందు. స్క్రూటినీ అంటే ఏంటి, చెకింగ్. అసెస్మెంట్ అన్నా చెకింగే. ఇక్కడ ఏంటి, అసెస్మెంట్. ఇప్పుడు వీడిని అసెస్ చేయాలి మనం, ఆడు చేసిందంతా కరెక్టా కాదా అని. దానికి ఏం చేస్తాం, అది చెయ్యాలి అంటే నువ్వేం చేయాలి, స్క్రూటినీ చేయాలంటే ఫస్ట్ యూ హ్యావ్ టు గివ్ ఏ నోటీస్. ఓకే, సెక్షన్ 143 సబ్సెక్షన్ 2లో నువ్వేం ఇవ్వాలి, నోటీస్ ఇవ్వాలి. నోటీస్ ఇవ్వకుండా స్క్రూటినీ చేయడానికి అవ్వదు. దెర్ షుడ్ బి మ్యాండేటరీ. సెక్షన్ 143 సబ్సెక్షన్ 2 కింద నువ్వు నోటీస్ ఇష్యూ చేయాల్సిందే. ఓకేనా, యూ మస్ట్ సర్వ్ ద నోటీస్. ఎప్పుడు లోపల ఇవ్వాలి నోటీసు, విత్ ఇన్ 3 months ఎండ్ ఆఫ్ ద ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్ ఇన్ విచ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ వాజ్ ఫైల్. అర్థమైందా? ఇప్పుడు మనం అసెస్మెంట్ ఇయర్ ఎక్కడ ఉన్నాం, 23-24 అనుకో. ప్రీవియస్ ఇయర్ ఎంత, 22-23. ఇప్పుడు ఈ 22-23లో ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడైతే అవుద్ది, 31st March 2024 అయిపోద్ది.
31st March 23 కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటి డ్యూ డేటు, నార్మల్గా ఇక్కడ కంపెనీస్కి ఇంత 31st October కదా డ్యూ డేటు. ఓకే, విత్ ఇన్ 3 months ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్. ఈ ఇయర్ ఎప్పుడు ఎండ్ అవుతుంది? 31st March 2024తో ఎండ్ అయిపోతుంది ఫైనాన్షియల్ ఇయర్. ఇక్కడ నుంచి 3 months అంటే ఏంటి? మార్చ్ తర్వాత ఏప్రిల్, మే, జూన్ 3 months అంటే 30th June 2024కి. అలా మనం ఏం చేయాలి? వీ హ్యావ్ టు ఇష్యూ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. వీ హ్యావ్ టు ఇష్యూ నోటీస్ అనమాట. ఓకేనా? నోటీస్ అర్థమైందా? ఫస్ట్ ఏం చెప్పాను ఒకసారి రివర్చే. సెక్షన్ 143 సబ్సెక్షన్ 3 ఏం చెప్తుంది? స్క్రూటినీ చేయాలంటే నువ్వు ఫస్ట్ ఏం చేయాలి? సెక్షన్ 143 సబ్సెక్షన్ 2 కింద నువ్వు నోటీస్ ఇష్యూ చేయాలి. ఎప్పుడు లోపల ఇష్యూ చేయాలి? విత్ ఇన్ 3 months ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్ విత్ ఇన్ విచ్ ద రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ హ్యాస్ బీన్ ఫైల్డ్. ఓకే, ఇప్పుడు ఇది సెక్షన్ 143 సబ్సెక్షన్ 3 నువ్వు దేంతో ఇంటర్లింక్ చేసి చదవాలంటే సెక్షన్ 292 BBతో ఇంటర్లింక్ చేసి చదవాలి. ఓకేనా? ఇప్పుడు ఏం చదువుతున్నావు? సెక్షన్ 292B చదువుతున్నావు. ఈ రెండింటిని కలిపి చదవాలి యాక్చువల్లీ. సెక్షన్ 292B ఏం చెప్తుంది? నోటీస్ ఆఫ్ అసెసింగ్ ఆఫీసర్ డీమ్డ్ టు బీ వ్యాలిడ్ ఇన్ సర్టెన్ కేసెస్. నార్మల్గా ఏం చెప్పావు? నువ్వు నోటీస్ ఇష్యూ చేయకపోతే, నువ్వు అసెస్మెంట్ ప్రాసెస్ చేసినా సరే అది ఇన్వాలిడ్. కానీ కొన్ని కేసెస్లో సెక్షన్ 292B ఏమైనా ప్రొటెక్ట్ చేస్తుంది అసెసింగ్ ఆఫీసర్ని? ఈవెన్ దో ఈ డిడ్ నాట్ సర్వ్ నోటీస్. ఎప్పుడు విత్ ఇన్ ద డ్యూ టైంలో సర్వ్ చేయకపోతే అప్పుడు దాన్ని ఏం చేస్తుంది? నోటీస్ని వ్యాలిడ్ అని చెప్తుంది. డీమ్డ్ టు బి వ్యాలిడ్ అట. ఎందుకు చూద్దాం. కొన్ని కేసెస్ ఇఫ్ ఎస్ఎస్సి అపియర్డ్ ఇన్ ప్రొసీడింగ్స్ ఆర్ కోఆపరేటెడ్ ఇన్ ఎనీ ఎంక్వైరీ. ఇది ఆ స్టోరీ చెప్పరానా ఇప్పుడు? సరే 1 second ఎక్కడ ఉండు. ఇక్కడ చూడు, నేను చెప్పిందే కాన్సన్ట్రేట్స్, ఇంకేం చూడకు, లమ్జింగ్ ఉంటుంది ఇదంతా. ఇక్కడ చూడు, వీడు అసెసింగ్ ఆఫీసర్ రా. వీడు ఏం చేశాడు? ఒక ఎస్ఎస్సి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎస్ఎస్సి రిలయన్స్ అనుకోవచ్చు, పెద్దవాడు కాబట్టి బిగ్ షాట్స్. స్క్రూటినీ ఎప్పుడు కూడా పెద్ద వాళ్ళనే చేస్తాం, చిన్న బుడ్డ వాళ్ళని చేయం. ఓకే, ఇది ఎక్కువ టర్నోవర్, ఎవడైతే ఎక్కువ టర్నోవర్ ఉంటుందో వాడు ప్రాపర్గా చేశాడు లేదని చెక్ చేస్తాం అనమాట. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాం మనం? అసెసింగ్ ఆఫీసరు ఎస్ఎస్సిని, బాబు ఐ నీడ్ యూ షుడ్ కమ్ టు అస్, వీ నీడ్ సమ్ ఇన్ఫర్మేషన్ ఆర్ డాక్యుమెంటేషన్ ఆర్ సమ్ ఎక్స్ప్లెనేషన్స్. నువ్వు మాతో వచ్చేసి మాకు ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేయని చెప్పి అంటాడనమాట. అసెసింగ్ ఆఫీసరు ఎస్ఎస్సికి నోటీస్ ఇష్యూ చేశాడు. వీడేం చేశాడు? వీడు నోటీస్ ఇష్యూ చేయలేదు అక్కడ యాక్చువల్లీ. నీకు నోటీస్ ఇష్యూ చేయడం టైం పీరియడ్ ఎంత చెప్పాను? 3 months చెప్పాను కదా. ఇది యాక్చువల్గా 3 months అయిపోయిన తర్వాత ఇది ఇష్యూ చేశాడు ఎవడు? అసెసింగ్ ఆఫీసర్. ఇప్పుడు ఎస్ఎస్సి ఏమవుతాడంటే ఆడికి తెలియదు కదా, వాళ్ళు ఏమైనా ఆడి ఇలాగ ఒక నోటీస్ దిస్ టైంలో ఇస్తేనే అది వ్యాలిడ్ అవుతుందని ఇది తెలియదు. ఇదేం చేశాడు? అసెసింగ్ ఆఫీసర్ పిలిచాడని చెప్పి వెళ్ళి వాళ్ళకి సపోర్ట్ చేశాడు. వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ వేశారు, వీడి సొల్యూషన్ సమాధానాలు చెప్పాడు. అండ్ ఎవ్రీథింగ్ దేర్ చేసిన తర్వాత వీళ్ళు ఏం చేశారు? నువ్వు వేసిన ఇన్కమ్ రిటర్న్ తప్పు, నువ్వు 100 రూపాయలు ఇన్కమ్ చూపించావు, నీ ఇన్కమ్ ఇంత కాదు, నీ యాక్చువల్ ఇన్కమ్ 200, దీని మీద ట్యాక్స్ కట్టు అంటే ఇంక వాడు ఏం చేసేది లేక ఎస్ఎస్సి ఈ 200 మీద ట్యాక్స్ దానికి కావాల్సినవన్నీ పే చేసి వెళ్ళిపోయాడు ఇంటికి. వెళ్ళిపోయిన తర్వాత ఏమైంది? వీళ్ళ ఫ్రెండ్కి ఇలా జరిగిందంతా చెప్పాడనమాట. జరిగితే అడిగాడు, ఎప్పుడు పంపారా ఎస్ఎస్సి? ఈడవడు సిఏ అనమాట. ఎవడు? ఎస్ఎస్సి యొక్క ఫ్రెండ్ సిఏ. ఓకే, ఇప్పుడు ఈడేం చేశాడు? ఈ నోటీస్ చూసి అసెసింగ్ ఆఫీసర్ ఇచ్చింది, అరే నువ్వు ఎందుకు చేసావు నోటీసు, ఇది ఇన్వాలిడ్ నోటీసు. ఎవడు? సీఏ చెప్పాడనమాట, ఈ నోటీస్ ఇన్వాలిడ్, ఎందుకంటే విత్ ఇన్ 3 monthsలో నీకు నోటీస్ పంపాలి, నీకు నోటీస్ విత్ ఇన్ 3 months తర్వాత పంపాడు కాబట్టి ఈ నోటీస్ చెల్లదు అని చెప్తాడనమాట. అప్పుడు ఈ ఎస్ఎస్సి ఎవడున్నాడు? ఈ ఎస్ఎస్సి కదా, ఈ ఎస్ఎస్సి అసెసింగ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి గొడవ పెట్టుకోవచ్చా? నువ్వు నా ఇన్కమ్ని పెంచేసావు 200, లేదు నాదంత కాదు, నువ్వు నన్ను మోసం చేసావు, నువ్వు నోటీస్ చెల్లదని చెప్పడానికి వీడికి రైట్ లేదు. ఎవరికి? ఎస్ఎస్సికి. ఎందుకు లేదు? ఎందుకంటే ఇక్కడ ఏమైంది? అసెస్మెంట్ ప్రొసీజర్ కంప్లీట్ అయిపోయింది అండ్ జడ్జ్మెంట్ కూడా వచ్చేసింది అండ్ హీ హ్యాస్ పెయిడ్ ద ట్యాక్స్. సో
ద అబ్జెక్షన్ ఆఫ్ ద ఎస్ఎస్సి ఈజ్ ఇన్వాలిడ్. సో చూడు అదే చెప్తాను. లేటర్ రియలైజ్డ్ నోటీస్ వాజ్ సర్వ్డ్ లేట్. నౌ ఎస్ఎస్సి కెనాట్ రైజ్ ఎనీ అబ్జెక్షన్ టు ద అసెసింగ్ ఆఫీసర్. ఎందుకు? అక్కడ జడ్జ్మెంట్ ఆల్రెడీ పాస్ అయిపోయింది. ఇప్పుడు ఇంకో కేసు చూద్దాం. మళ్ళీ అసెసింగ్ ఆఫీసర్ పిలిచాడు. ఈయన పిలిస్తే మనోడు ఏం చేశాడు? వెళ్తే వాడు అడిగిన ఇన్ఫర్మేషన్ అంత ఇచ్చాడు. ఇది మళ్ళీ ఇప్పుడు ఏమన్నాడు? అసెసింగ్ ఆఫీసర్ని ఇన్కమ్ 200 అవుద్ది, 100 కాదు అన్నాడు. కానీ ఇది ఇంకేంటి? అసెస్మెంట్ ఆర్డర్ని పాస్ చేయలేదు. ఇంకా ఆర్డర్ నాట్ పాస్డ్. ఓకే. ఆ తర్వాత తెలిసింది వీరికి ఇన్ఫర్మేషన్. ఎవరికి? ఎస్ఎస్సికి. మళ్ళీ వీళ్ళ ఫ్రెండ్ చెప్పాడు. వెంటనే వీడు వెళ్ళిపోయి ఇది ఇన్వాలిడు, ఎందుకంటే మీరు నోటీస్ లేట్గా సర్వ్ చేశారని చెప్పి రైట్ ఉందా అంటే అప్పుడు రైట్ ఉంటుంది వీడికి. ఈ హ్యాస్ దిస్ రైట్. అప్పుడు ఏం చేయొచ్చు? ఎస్ఎస్సి కెన్ రైజ్ అబ్జెక్షన్ దట్ ద అసెసింగ్ ఆఫీసర్ ఆర్డర్ విల్ నాట్ బి వ్యాలిడ్ అని. అదే చెప్తాను. అసెస్మెంట్ ఆర్డర్ నాట్ పాస్డ్. ఆర్డర్ పాస్ చేయలేదు ఇంకా. హియర్ ఎస్ఎస్సి రైజ్డ్ ద అబ్జెక్షన్. నౌ అబ్జెక్షన్ విల్ బి వ్యాలిడ్ యాజ్ అసెస్మెంట్ ఆర్డర్ ఈజ్ నాట్ పాస్డ్. అంటే ఫైనల్ జడ్జ్మెంట్ ఇంకా ఇవ్వలేదు కాబట్టి నీకు ఆ రైట్ ఉంది. ఎందుకు? బిఫోర్ నోటీస్ ఈ కెనాట్ అసెస్మెంట్ ప్రొసీజర్కి వెళ్ళకూడదు. ఓకే. సో ఇది కేస్ 1. ఇప్పుడు ఏం చెప్తుంది సెక్షన్ 292B ఏ కేసులో ఏంటి? నోటీస్ ఇవ్వకపోయినా డీమ్డ్ నోటీస్ అనేది ఎప్పుడు చెప్తుంది? ఇక్కడ చూసావా? ఫస్ట్ కేసులో నోటీస్ ఇవ్వలేదు, మనకి డేట్ అయిపోయిన తర్వాత ఇచ్చాడు. కానీ అక్కడ ఏమంటుంది అంటాడు? 292BB ప్రొటెక్ట్ చేస్తుంది. ఎవరిని? అసెసింగ్ ఆఫీసర్ని. మనల్ని కాదు, అసెసింగ్ ఆఫీసర్ని, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళని. ఈవెన్ దో నోటీస్ ఇవ్వకపోయినా నువ్వు ప్రాసెస్ అంతా సపోర్ట్ చేసావు కాబట్టి అండ్ అసెస్మెంట్ ఆర్డర్ ఇచ్చేసాం కాబట్టి సో ద ఆర్డర్ ఈజ్ ఫైనల్, యూ కెనాట్ అబ్జెక్ట్ అని చెప్పి సెక్షన్ 292B ప్రొటెక్ట్ చేస్తుంది. అది ఎప్పుడు ప్రొటెక్ట్ చేయదు సెక్షన్ 292B? ఇన్ కేస్ అసెస్మెంట్ ఏమంటారు? ఇన్ కేస్ అసెస్మెంట్ ఆర్డర్ ఇంకా రిలీజ్ అవ్వకపోతే దెన్ ది సెక్షన్ 292BB విల్ నాట్ ప్రొటెక్ట్ అసెసింగ్ ఆఫీసర్. ఓకే. అది ఒక పార్ట్. నెక్స్ట్ ఇంకో పార్ట్కి వెళ్దాం. ఇప్పుడు ఏంటి? నోటీస్ ఇష్యూ చేశాడు ఇప్పుడు దాకా. ఇప్పుడు ఏంటంటే నోటీసే ఇష్యూ చేయడు అసలు. అప్పుడు ఏం చేస్తాం? అసెసింగ్ ఆఫీసరు ఏం చేశాడు? కంప్లీట్లీ నాట్ ఇష్యూడ్ నోటీస్. అసెసింగ్ ఆఫీసర్ ఏం చేశాడు? అసలు సెక్షన్ 143 సబ్సెక్షన్ 2 కింద అసలు నోటీసే ఇష్యూ చేయలే. అప్పుడు మళ్ళీ ఏం చేశాడు? నోటీస్ ఇష్యూ చేయకుండా అసెసింగ్ ఆఫీసరు ఎస్ఎస్సిని పిలిచాడనమాట. అండ్ ఇది పిలిస్తే ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చేసాడు, ప్రాసెస్ అంతా అయిపోయింది అండ్ అసెస్మెంట్ ఆర్డర్ కూడా పాస్ అయిపోయింది. ఇప్పుడు చెప్పు, అసెస్మెంట్ ఆర్డర్ ఏమైపోయింది? పాస్డ్. ఆల్రెడీ అసెస్మెంట్ ఆర్డర్ ఈజ్ పాస్డ్. అసెస్మెంట్ ఆర్డర్ పాస్ అయిపోయిన తర్వాత ఎవడు? ఎస్ఎస్సి వెళ్ళి అబ్జెక్షన్ రైజ్ చేయొచ్చు అంటే 100% అబ్జెక్షన్ రైజ్ చేయొచ్చు ఈవెన్ దో ఆర్డర్ పాస్ అయినా సరే. ఎందుకు అంటే ఇక్కడ అసలు నోటీసే ఇష్యూ చేయలేదు. సో అదనమాట. అబ్జెక్షన్ ఆఫ్ ద ఎస్ఎస్సి ఈజ్ వ్యాలిడ్. అది ఫస్ట్ పాయింట్. ఇప్పుడు ఇంకోటి ఏంటి? నోటీసు లేట్గా సర్వ్ చేశాడు. నోటీసే సర్వ్ చేయలేదు కదా ఫస్ట్ పాయింట్. అసలు కంప్లీట్లీ నాట్ ఇష్యూడ్ నోటీస్. సో కంప్లీట్లీ నాట్ ఇష్యూడ్ అప్పుడు ఏమవుతుంది? అసలు నోటీసే ఇష్యూ చేయకపోతే ఇది అసెసింగ్ ఆఫీసరు. ఇప్పుడు ఎస్ఎస్సి ఏం చేస్తాడు? సారీ మైండ్ అబ్సెంట్ అయిపోయింది. ఇప్పుడు ఎస్ఎస్సి కెన్ రైజ్ అన్ అబ్జెక్షన్. ఏమని? ఈ నోటీస్ చెల్లదు అని. ఇంకా ఆర్డర్ ఇష్యూ చేయలేదు అనుకో, ఒకటి ఆర్డర్ పాస్ చేసాడు, ఇంకోటి ఏంటి? ఆర్డర్ పాస్ చేయలేదు. ఆర్డర్ పాస్ చేసినప్పుడే అది అబ్జెక్షన్ రైజ్ చేసినప్పుడు ఈవెన్ దో ఆర్డర్ పాస్ అవ్వకపోయినా సరే ఎస్ఎస్సి కెన్ రైజ్ అన్ అబ్జెక్షన్. విత్ దిస్ ఈజ్ కంప్లీటెడ్. సెక్షన్ 143 ఇట్ మస్ట్ బీ కంప్లీటెడ్ విత్ ఇన్ 9 months ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద రిలవెంట్ అసెస్మెంట్ ఇయర్. ఇప్పుడు ఏం చెప్పాడు? ఈ అసెసింగ్ ఆఫీసరు ఇంకా అసెస్మెంట్ ఆఫీసరు ఈ ప్రాసెస్ని ఎప్పుడు లోపల కంప్లీట్ చేయాలట? ఇట్ మస్ట్ బీ అసెస్మెంట్ అనేది విత్ ఇన్ 9 months ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద రిలవెంట్ ఫైనాన్షియల్ ఇయర్. అంటే 31st March నుంచి విత్ ఇన్ 9 months అంటే 31st December 2024 కల్లా ఫైల్ చేశారు. ఓకే, అంతే. ఇప్పుడు కంటెంట్ చూద్దాం.
ప్రొవిజన్ అన్నమాట ఇది. Section 292B. If the SSE appeared in any proceedings and or cooperated any of the in any inquiry, it shall be deemed that notice has been duly served upon him. He cannot raise objection after completion of the assessment that notice was not served in time, served in appropriate manner. నోటీస్ ఎలా సర్వ్ చేయాలి? టైంకి సర్వ్ చేయాలి, ఇంప్రాపర్ వేలో సబ్మిట్ చేయాలి, అండ్ విత్ ఇన్ ద టైం సబ్మిట్ చేయాలి. ఓకే. However, this deeming provision shall not apply if he raised objection about such defect before completion of the assessment year. అంటే ఏంటి? ఈ డిఫెక్ట్ని అసెస్మెంట్ ఆర్డర్ ఇవ్వకముందు ఎస్ఎస్సి కనుక రైజ్ చేస్తే దెన్ దిస్ విల్ సెక్షన్ 292B1 ప్రొటెక్ట్ చేయదు. నెక్స్ట్ ఏంటి? నాన్ ఇష్యూయన్స్ ఆఫ్ నోటీస్ బై డిపార్ట్మెంట్ ఈజ్ నాట్ ఏ క్యూరబుల్ డిఫెక్ట్ అండర్ సెక్షన్ 292BB. అండ్ ఇది అసలు నోటీసే ఇష్యూ చేయకపోతే సెక్షన్ 292BB ఏమైనా ప్రొటెక్ట్ చేస్తుందంటే ఏం ప్రొటెక్ట్ చేయదు. విత్ దిస్ సెక్షన్ ఈజ్ కంప్లీటెడ్. నెక్స్ట్ దీనికి ఇంటర్లింకింగ్గా ఇంకొక పాయింట్ ఉంది. ఏంటది చూద్దాం. సెక్షన్ 143(3) కదా మనం చెప్పేది ఇప్పుడు. దాన్ని కూడా ఇంటర్లింకింగ్ చూడు. స్క్రూటినీ అసెస్మెంట్. ఇప్పుడు మనం చేసింది ఏంటి? సెక్షన్ 143 సబ్సెక్షన్ 3. ఆర్డర్ ఆఫ్ స్క్రూటినీ అసెస్మెంట్ based on material and evidences furnished by the SSE in response to notice under section 143(2). ఇప్పుడు 143(3) కింద నోటీస్ దేని కింద ఇస్తాం? సెక్షన్ 143 సబ్సెక్షన్ 2. అదే చెప్తుంది పైన. సెక్షన్ నోటీస్ ఆఫ్ స్క్రూటినీ సెక్షన్ 143 సబ్సెక్షన్ 2. ఫస్ట్ నోటీస్ ఇష్యూ చేసిన తర్వాత ఆ తర్వాత అసెస్మెంట్ వెళ్తాం. ఫర్ మేకింగ్ స్క్రూటినీ అసెస్మెంట్ అసెసింగ్ ఆర్డర్ ఈజ్ రిక్వైర్డ్ టు సర్వ్ నోటీస్ అండర్ సెక్షన్ 143 సబ్సెక్షన్ 2. నోటీస్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. ద నోటీస్ వాస్ టు బి సర్వ్డ్ విత్ ఇన్ 3 months ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్ ఇన్ విచ్ ద రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ వాస్ క్లాసిఫైడ్ was filed. Okay. నెక్స్ట్ ఏంటి? నోట్ ద ప్రాసెసింగ్ ఆఫ్ సెక్షన్ 143(1). ఇది నార్మల్గా ఏం చెప్పాను? సెక్షన్ 143(1)లో ప్రాసెస్ చేయాలంటే అక్కడ కూడా నువ్వు ఏం ఖచ్చితంగా నోటీస్ ఇష్యూ చేయాల్సిందే. నోటీస్ హ్యాస్ టు బి ఇష్యూడ్. ఇష్యూయన్స్ ఆఫ్ నోటీస్ ఆన్ సెక్షన్ 143 సబ్సెక్షన్ 2 ఈజ్ మ్యాండేటరీ ఫర్ స్క్రూటినీ అసెస్మెంట్. స్క్రూటినీ అసెస్మెంట్కి 143 సబ్సెక్షన్ 2 కింద మ్యాండేటరీ అని చెప్తున్నాడు. దాని తర్వాత ఇప్పుడు మెయిన్ పాయింట్గా అసెసింగ్ ఆఫీసర్ షాల్ డిటర్మైన్ ద ఇన్కమ్ ఆర్ లాస్ ఆఫ్ ద ఎస్ఎస్సీ అలాంగ్ విత్ డిటర్మినేషన్ ఆఫ్ ట్యాక్స్ పేబుల్ ఆర్ రీఫండబుల్. సెక్షన్ 143(3)లో ఏం చేస్తుంది? ఇప్పుడు అసెస్మెంట్ ఆఫీసర్ ఏం చేస్తుంది? అసెస్ చేసి ఆడ ఎంత ఇన్కమ్ ఎంత లాసు ఎస్ఎస్సీ డిసైడ్ చేస్తాడనమాట. అసెసింగ్ ఆఫీసర్ ట్యాక్స్ పేబుల్ ఎంత, రీఫండ్ ఎంత. ఓకే. టైమ్ లిమిట్ ఫర్ కంప్లీషన్ ఆఫ్ అసెస్మెంట్ అండర్ సెక్షన్ 143 సబ్సెక్షన్ 3. టైం లిమిట్ ఎప్పటి లోపల చేయాలి? అసెస్మెంట్ షాల్ బి కంప్లీటెడ్ విత్ ఇన్ 9 months ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ రెలవెంట్ అసెస్మెంట్ ఇయర్. అసెస్మెంట్ అనేది ఎప్పటి లోపల కంప్లీట్ అవ్వాలి? విత్ ఇన్ 9 months ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ రెలవెంట్ అసెస్మెంట్ ఇయర్. తెలిసిందే కదా ఇది. ఇప్పుడు అసెస్మెంట్ ఇయర్ అంతా 23-24 అనుకో. ప్రీవియస్ ఇయర్ ఆడిట్ చేస్తున్నా సరే ఈ అసెస్మెంట్ ఇయర్లో 31st March 2024 విత్ ఇన్ 9 months ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్. ఇక్కడ నుంచి 9 months క్యాలిక్యులేట్ చేసుకో. ఓకే. ఇప్పుడు ఈ పాయింట్ని అర్థం చేసుకుందాం. ఇది ఇంపార్టెంట్. ఇది ట్రస్ట్ చాప్టర్ లింక్ అనమాట. ఇప్పుడు నెక్స్ట్ చెప్పేది దిస్ ఈజ్ ట్రస్ట్ చాప్టర్ లింక్. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్తాం? సెక్షన్ ఇది కూడా అయిపోయింది. ఇది అయిపోయింది. ఇప్పుడు దీంతోపాటు ఇంకోటి ఏం చూస్తాం ఇక్కడ? సెక్షన్ 292BB చూసావు. ఓకే. సెక్షన్ 292BB. ఓకే. ఇది కూడా అయిపోయి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చూడాలి? సెక్షన్ 143 సబ్సెక్షన్ 2 చూస్తాం. ఓకే.
1 second, చిన్న డౌట్ వచ్చింది. In case of institutions, etc., under Section 10, assessing officer shall pass order under Section 143(3) without giving exemption under Section 10, only if he has of view is of view that activities carried out in contravention of provisions. ఇది సెక్షన్ 11 అన్నట్టు నాకు ఏదో డౌట్ అవుతుంది ఇక్కడ ఇందులో. సో నెక్స్ట్ మనం ఏం చూస్తున్నాం అంటే ట్రస్ట్ రిలేటెడ్ ప్రొవిజన్ అనమాట మనం చూసేది. ఇప్పుడు ట్రస్ట్లో మనం ఏం చదువుకున్నాం, యోగా కానీ హెల్త్ మెడికల్ ఏ ఉంటాయి లిస్టు, పూరు పవర్టీ. సో అందులో ఒక క్లాజ్ ఏంటంటే అడ్వాన్స్మెంట్ ఆఫ్ జనరల్ పబ్లిక్ యూటిలిటీ ఇఫ్ రిసీట్ ఫ్రమ్ బిజినెస్ మోర్ దెన్ 20% దెన్ దిస్ విల్ నాట్ బి ట్రీటెడ్ యాజ్ చారిటబుల్ పర్పస్. గుర్తుకొచ్చిందా? రిసీట్ ఫ్రమ్ బిజినెస్ మోర్ దెన్ 20% ఆఫ్ దెన్ దిస్ విల్ నాట్ బి ట్రీటెడ్ యాజ్ చారిటబుల్ పర్పస్. సో ఇక్కడ ఏమంటున్నాడంటే మోర్ దెన్ 20% బిజినెస్ రిసీట్స్ కనుక నీకు ఏమంటారు బిజినెస్ ఇన్కమ్ మోర్ దెన్ 20% ఉందనుకో, చారిటబుల్ పర్పస్ పెట్టు. నువ్వు నీ టోటల్ రెవెన్యూలో బిజినెస్ ఇన్కమ్ ఎంత వచ్చింది, 20% కన్నా ఎక్కువ వచ్చింది అనుకో, దాన్ని అప్పుడు చారిటబుల్ పర్పస్ కింద నేను కన్సిడర్ చేయను అని చెప్తాను అనమాట. చెప్పి ఆ ఇయర్కి ఏం చేస్తాం మనం, వాడికి ట్రస్ట్ కింద ట్రీట్ చేసి వాడికి ఎగ్జామ్షన్ ఇవ్వము, కానీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇస్తాం. అప్పుడు ఎప్పుడు నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ వాడు బిజినెస్ ఇన్కమ్ ఎంత ఉందో చూసి బిజినెస్ రిసీట్ దాన్ని బట్టి లెస్ దాన్ 20% ఉంటే ఇస్తాం అనమాట. ఇది నార్మల్ ప్రొవిజన్. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు మనోడు, సెక్షన్ ఒకసారి ఇది ఇప్పుడు చూద్దామా. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం నెక్స్ట్, ఇప్పుడు వీడికి సెక్షన్ 143 సబ్సెక్షన్ 3 ఇఫ్ ట్రస్ట్ అప్లైడ్ ఫర్ పర్టికులర్ క్యాస్ట్. ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ఏం చేస్తాం, మోర్ దెన్ 20% అయితే వాడికి ఆ పర్టికులర్ ఇయర్లో ట్రస్ట్ కింద ఎగ్జామ్షన్ ఇవ్వం వాడికి. ఓకే, మనం అప్పుడు ఏం చేస్తాం, వీడికి సెక్షన్ 143 సబ్సెక్షన్ 2 కింద నోటీస్ ఇష్యూ చేస్తాం స్క్రూటినీకి. అంటే ఏమీ ఇష్యూ చేస్తాం అనమాట. ఇఫ్ ట్రస్ట్ అప్లైడ్ ఫర్ పర్టికులర్ క్యాస్ట్ ఆర్ రిలీజన్. నార్మల్గా నీకు అక్కడ ఏం చెప్తుంది, ఒక క్యాస్ట్కి కానీ రిలీజన్కి కానీ అప్లై చేస్తే స్క్రూటినీ processed under section 143 subsection 2, SSC came to know that trust made violations which leads to cancellation of registration. నీకు అర్థమైంది ఇప్పుడు? ఎప్పుడన్నా సరే ఒకసారి ఉండు, నీకు సరిగ్గా చెప్పలేదు నేను, మళ్ళీ చెప్తాను. ఏడు వరకు క్లియర్ కదా? ట్రస్ట్ మోర్ దెన్ 20% అయితే దానికి ఆ పర్టికులర్ ఇయర్లో ట్రస్ట్ కింద ఎగ్జామ్షన్ ఇవ్వము. అప్పుడు ఏం చేస్తాం, దాని మీద ఈడేం రిటర్న్ ఆఫ్ ఇన్కమ్లో దాన్ని ఎగ్జామ్షన్ క్లెయిమ్ చేసుకున్నాడు కాబట్టి మనం ఏం చేస్తాం, ఎగ్జామ్షన్ అండర్ సెక్షన్ 11 విల్ బీ క్యాన్సిల్. ఎందుకంటే నువ్వు వైలేట్ చేసావు కాబట్టి నీకు సెక్షన్ 143 సబ్సెక్షన్ 3లో నీకేమిస్తాం, నీకు ఎగ్జామ్షన్ ఇవ్వము, యూ హ్యావ్ టు పే ద ఇన్కమ్ అని చెప్పి మనం అంటాం. అది నార్మల్ మనకు తెలిసిందే. అయితే ఇంకోటి ఏంటి, మనకు ట్రస్ట్లో ఇంకోటి చూసాం. ఏం చూసాం, ఇఫ్ ట్రస్ట్ అప్లైడ్ ఫర్ పర్టికులర్ క్యాస్ట్ ఆర్ రిలీజన్. ఈ పర్టికులర్ ట్రస్ట్ ఒక పర్టికులర్ క్యాస్ట్కి కానీ ఒక పర్టికులర్ రిలీజన్కి కానీ అప్లై చేస్తే అప్పుడు ఏం చేస్తామని చెప్పాము మీకు ట్రస్ట్లో. అప్పుడు మనం ఏం చేస్తామంటే నార్మల్గా ట్రస్ట్లో అయితే దానికి ఆ ట్రస్ట్ అనే క్యాన్సిల్ చేసేస్తాం, రిజిస్ట్రేషన్ మొత్తం క్యాన్సిల్ చేసేస్తాం. ఒక పర్టికులర్ క్యాస్ట్కి కానీ రిలీజన్ కానీ చేసుకుంటాడు. అదే చెప్తున్నాను. స్క్రూటినీ ప్రాసెస్ అండర్ సెక్షన్ 143 సబ్సెక్షన్ 2 143 సబ్సెక్షన్ 2 కింద నోటీస్ ఇస్తావు. అసెసింగ్ ఆఫీసర్ కేమ్ టు నో దట్ ట్రస్ట్ మేడ్ వైలేషన్స్ విచ్ లీడ్స్ టు కన్సిలేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్. ఇప్పుడు ఏమైంది, అసెసింగ్ ఆఫీసర్ తెలుసుకున్నాడు వీడు కొన్ని చేయడం వల్ల వాడి రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అయిపోతుంది అని. ఇప్పుడు ఏం చేస్తాం, ఇఫ్ 20% ఆఫ్ ద గ్రాస్ విల్ నాట్ గివ్ కన్సంప్షన్ ఫర్ ద నో నీడ్ టు క్యాన్సిల్ ద రిజిస్ట్రేషన్. ఇఫ్ ద రిజిస్ట్రేషన్ విల్ క్యాన్సిల్ నౌ వెదర్ ద అసెసింగ్ హెస్ ద పవర్ టు క్యాన్సిల్ ద రిజిస్ట్రేషన్. సరిగ్గా చెప్పట్లేదు అప్ప నేను ఇది. సరే చూడు, సారీ, ఇక్కడ చూడు ఫస్ట్ ఈ పాయింట్ చూడు. ఫస్ట్ పాయింట్, ఇఫ్ 20% ఆఫ్ ద గ్రాస్ రిసీట్ ఫ్రమ్ ట్రస్ట్ బిజినెస్ ఇన్కమ్ అయితే వీ విల్ నాట్ గివ్ ఎగ్జామ్షన్ ఫర్ దట్ ఇయర్. ఓకే, ఆ ఇయర్లో ఎగ్జామ్షన్ ఇవ్వం కానీ వాడు రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయం. ఇది మనకు తెలిసిందే కదా.
ఇంకో కేసు ఏముందంటే పర్టికులర్ క్యాస్ట్ కానీ రిలీజన్కి కానీ వాడు ఆ ట్రస్ట్ని వాడితే అప్పుడు ఏం చేస్తాం, అది అగెనెస్ట్ టు ద ట్రస్ట్ రూల్స్ కాబట్టి అక్కడ ఏమవుతుందంటే వాడు రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇది నార్మల్ ట్రస్ట్లో ఉన్న ప్రొవిజన్స్ ఇవి. ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే వెదర్ ద అసెసింగ్ ఆఫీసర్ హ్యాస్ ద పవర్ టు క్యాన్సిల్ ద రిజిస్ట్రేషన్ ఆర్ నాట్. అసెసింగ్ ఆఫీసర్ ఎక్కడ క్యాన్సిల్ చేసే రైట్ ఉంది వీడికి, నార్మల్గా వీడికి ఇక్కడ ఒక పర్టికులర్ క్యాస్ట్కి కానీ కమ్యూనిటీకి కానీ వాడితే అప్పుడు క్యాన్సిల్ చేసే రైట్ ఉంది. అది ఇప్పుడు అసెసింగ్ ఆఫీసర్ క్యాన్సిల్ చేయొచ్చా అని క్వశ్చన్ చేస్తాడు. నో, అసెసింగ్ పవర్ హ్యాస్ ద నో పవర్ టు క్యాన్సిల్ ద రిజిస్ట్రేషన్. అసెసింగ్ పవర్ లేదు. అదే నార్మల్ ఏంది ఎగ్జంప్షన్. ఫస్ట్ కేసులో ఏం చూసాం, 20% ఆఫ్ ద గ్రాస్ అక్కడ నువ్వు క్యాన్సిలేషన్ రిజిస్ట్రేషన్ చేయమని చెప్పాం కదా. అంటే ఏంటి, బిజినెస్ లాస్ కనుక బిజినెస్ ఇన్కమ్ కనుక మోర్ దెన్ 20% ఉంటే ఆ ఇయర్లో క్యాన్సిల్ చేయం, మళ్ళీ ఎగ్జామ్షన్ ఎలా చేయం, మళ్ళీ నెక్స్ట్ ఇయర్లో చెక్ చేస్తాం, అక్కడ మీట్ అయితే అప్పుడు అడిగిస్తాం. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు వీడు, అప్పుడు కూడా వీడికి అసెసింగ్ ఆఫీసర్కి ఏ కేసులో కూడా రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసే రైట్ ఉండదు వీడికి. But assessing officer has to intimate central government about the violations, then the approval granted to such institution will be cancelled by government. Assessing officer government పెట్టుకుంటే గవర్నమెంట్ వచ్చి క్యాన్సిల్ చేస్తారు. నాట్ అసెసింగ్ ఆఫీసర్. ఎవరు నాట్ అసెసింగ్ ఆఫీసర్ ఏం చేయడు. దెన్ అసెసింగ్ ఆఫీసర్ కెన్ ఫినిష్ అసెస్మెంట్ యాజ్ ఇట్ ఈస్ నాట్ ట్రస్ట్. ఇప్పుడు వన్స్ గవర్నమెంట్ పాస్ చేసింది అనుకో రూలు, ఏమని, ఇది దీనికి ఇంకా రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేస్తున్నామని, అప్పుడు ఇంకా అసెసింగ్ ఆఫీసర్ ఫినిష్ ద అసెస్మెంట్ యాజ్ ఇట్ ఈస్ నాట్ ట్రస్ట్. ఓకే, విత్ దిస్ వీ కంప్లీటెడ్ దిస్. ఇక్కడ చూడు, స్క్రూటినీ ప్రాసెస్ అండర్ సెక్షన్ 143 subsection 2. అసెసింగ్ ఆఫీసర్ కేమ్ టు నో దట్ ద ట్రస్ట్ మేడ్ వైలేషన్స్ విచ్ లీడ్స్ టు క్యాన్సిలేషన్ ఆఫ్ ద రిజిస్ట్రేషన్. అప్పుడు ఏం చేయాలి, అసెసింగ్ ఆఫీసర్ క్యాన్సిల్ చేయడానికి రైట్ ఉండదు. వీడు ఏం చేస్తాడంటే పైన ఉన్న అథారిటీస్కి సెంట్రల్ గవర్నమెంట్కి లెటర్ పెట్టుకుంటాడు. సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్ చేస్తే దెన్ ఇప్పుడు అసెసింగ్ ఆఫీసర్ దాన్ని నాట్ ఏ ట్రస్ట్ కింద ట్రీట్ చేసి అసెస్మెంట్ కంప్లీట్ చేసేస్తాడు. బిఫోర్ దిస్ ఎప్పుడు కూడా గుర్తుంచుకో, ఎప్పుడన్నా సరే మనం నోటీస్ ఇష్యూ చేస్తున్నామంటే ఎస్ఎస్సికి, దట్ మీన్స్ యువర్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఈజ్ నాట్ కరెక్ట్, ప్లీజ్ ఫైల్ ద న్యూ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ అని చెప్పి మనం దాని అర్థం అది. అప్పుడు ఏం చేయాలి, అసెసింగ్ ఆఫీసర్ మళ్ళీ కొత్త రిటర్న్ వచ్చినప్పుడు మళ్ళీ సేమ్ ప్రాసెస్, మళ్ళీ అది సిపిసికి వెళ్ళాలి. విల్ గో టు బెంగళూరు సిపిసి. అప్పుడు మళ్ళీ ఆడు అసెస్మెంట్ చేస్తాడు. అసెస్మెంట్ చేసి 143 ఏమన్నా మిస్టేక్స్ ఉంటే రెక్టిఫై చేసుకుంటాడు. విత్ ఇన్ 30 days ఆడు రిప్లై ఇవ్వాలి. అదనమాట ఎంటైర్ స్టోరీ. మళ్ళీ మామూలే. రిటర్న్ ఫైల్ అండర్ సెక్షన్ 143 subsection 2 ఆల్సో హ్యాస్ టు బి ఫైల్డ్ ప్రాసెస్ అండర్ సెక్షన్ 143 subsection 1 ఇన్ బెంగళూరు సిపిసి. అదే ఏ దేని కింద అయినా సరే మళ్ళీ ఒక కొత్త రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ వస్తే మళ్ళీ దాన్ని సిపిసి బెంగళూరు మొత్తం ప్రాసెస్ అంతా నార్మలే. ఓకే, ఇప్పుడు ఏ క్వశ్చన్స్ ఉన్నాయి క్వశ్చన్స్ చేద్దాం.